టీఆర్ఎస్ మీద విమర్శలు చేయొచ్చు, కానీ ఎలా ఉందంటే ఇవాళ బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, మిగతా పక్షాలు, తెలుగుదేశం కానివ్వండి, వీళ్ళంతా టీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు అనేది అనుకోవచ్చా మనం? ప్రభుత్వ పరంగా పరిపాలనలో సామర్థ్యం లేదు, వాళ్ళు అసమర్థంగా ఉన్నారు, ఒక తప్పుడు విధానంతో పోతున్నారు అని ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఇంకొక క్యామఫ్లేజ్, అది జిల్లాలు కావచ్చు, యాదాద్రి కావచ్చు, ఏమన్నా కావచ్చు. ఇప్పుడు వర్షం కూడా వాళ్ళు యాగాలు చేస్తేనే పడ్డది అని చెప్పని కూడా పుకార్లు చేసుకుంటా ఉన్నారు, ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మిషన్ కాకతీయ ఈజ్ ఏ ప్యూర్లీ కమిషన్ కాకతీయ. టీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లేకపోతే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళ కార్యకర్తలను కాంట్రాక్టర్లుగా కన్వర్ట్ చేసి వాళ్లకు ఉపాధి కల్పన ప్రోగ్రాం తప్ప ఇంకోటి ఏమీ కాదు. పనితీరు ఎట్లా ఉంది అంటే, తెలంగాణ రాష్ట్రం మా జాగీర్లో మేము ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉస్మానియా హాస్పిటల్ కూల్చొచ్చు, హుసేన్ సాగర్ ఖాళీ చేయొచ్చు, సెక్రటేరియట్ను షిఫ్ట్ చేయొచ్చు. ఎక్కడున్నాడో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు రిక్షా దొక్కునేటోడో లేకపోతే చిన్నపాటి కూలి చేసుకునేటోడు పిల్లడు కూడా చదువుకోవడానికి ఒక అవకాశం ఉండే. ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని అంతా తుంగలో దొక్కిన ఒక పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ను పట్టించుకునే ఒక పరిస్థితి. ఏమంటే సన్న బియ్యం పెట్టినవంటారు. సన్న బియ్యం కోసం హాస్టళ్ళకి ఓట్లే విద్యార్థులు. మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలా, క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కావాలా. నోటా ఆప్షన్ ఇజంట్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ గివెన్ టు ది ఓటర్ సార్? ఎవరి కోసం పెట్టరు సార్ మీరు? ఎందుకు పెట్టలే చెప్పనా మీకు నేను? పింక్ కలర్ నోటా ఉంది అని, పింక్ ఉన్నది కాబట్టి అందరు పింక్ అని చెప్పని దాన్ని ముద్ర కొడతారు అని చెప్పని ఎన్నికల సంఘం అధికారి తీసిపడేసే పరిస్థితికి ఏర్పడితే ఏం రాష్ట్రంలో ఉన్నాం సార్ మనం? కేసీఆర్ గారు అనుకుంటే అక్కడ రిమార్క్ కూడా చేశారు, ఈజ్ ద ఫేస్ ఆఫ్ ది పార్టీ అన్నట్టుగా. అంటే మోర్ ఆర్ లెస్ లాస్ట్ ఎలక్షన్స్ టైంలో మీరు పార్టీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? మడమదిప్పని పోరాటం కేసీఆర్ గారు చేస్తే వారికి సైనికుడిగా వెనక నిలబడి ఆయన తుపాకీ మోసుకుంటూ ఆయన ఆలోచనలు మోసుకుంటూ నేను ఆయనకు సైనికుడిగానే పనిచేస్తున్నాను. ఇంకా లోతుగా మరి మీరు రికార్డు చేస్తూ ఉన్నారు, అన్ని లోతుగా చెప్పాలనో లేదో నాకు తెలియదు. కానీ వాళ్ళే టీఆర్ఎస్ పార్టీకి భ్రష్టు పట్టిస్తారు, కేసీఆర్ గారిని ఇంకా కూడా భ్రష్టు పట్టిస్తారు. కేసీఆర్ గారు ఒక శక్తి, ఆయన క్రియేట్ చేసిన శక్తి ఆయనకి తెలియట్లా. బికాస్ హీ డజంట్ బిలీవ్ ఇన్ ది ఎనర్జీ దట్ హీ హెస్ క్రియేటెడ్, హీ వాంట్ టు డిపెండ్ ఆన్ ది అదర్స్ ఎనర్జీ. అంత పెద్ద గ్రేట్ ఆపర్చునిటీ ఒకే ఒక వ్యక్తికి భారతదేశంలో లభించింది, అది కేసీఆర్ గారికి. హిస్టారికల్ ఆపర్చునిటీ. డాక్టర్ శ్రావణ్ అంటే పవన్ కళ్యాణ్కి బాగా జిగిరి దోస్తు, అంటే అటువంటి టాక్ అప్పుడు 2008-09లో బాగా వచ్చింది. మొత్తం స్వరూపాల ప్రదర్శన చేసామన్నమాట. చిరంజీవి గారు వెరీ ఎక్సైటెడ్. అంటే అన్ని స్వరూపాలు ఆయన కూడా చూసుండకపోవచ్చు అప్పటిదాకా. సో అది అయిపోయిన తర్వాత పక్క రూమ్లోకి వెళ్ళాము. శరత్ వాజ్ దేర్, కళ్యాణ్ గారు ఉన్నారు, నేనున్నా. నేను ఇంకా అప్పుడు డెసిషన్ తీసుకోవాలా, పార్ట్ టైం పనిచేస్తూ ఉన్నాను. Hey, come on man, why don't you give me your 8 months of time? Let's make a change to this world. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటి అంటే వ్యక్తిత్వంలో? తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేత, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, చీఫ్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ శ్రవణ్ గారితో iDream ఇంటర్వ్యూ. నమస్కారం శ్రవణ్ గారు. నమస్కారం. ఈ మధ్య చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నట్టు కనపడుతున్నది తెలంగాణ కాంగ్రెస్. అంటే ఇటీవల అంటే మీ సారథ్యంలో జరుగుతుందనేది ఒక టాక్. అంటే బికాజ్ మీరు ఒక టెక్ సావీ పర్సన్ అని మాకు తెలుసు. ఎందుకంటే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సుదీర్ఘంగా ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్స్ మీద ఏదైతే అటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ స్టాక్ పెద్దగా పెరుగుతలేదు అనేటువంటి ఒక విమర్శ ఉన్నది. కారణం ఏమిటంటారు? ఒకటి, ప్రభుత్వం నిర్ద్వందంగా ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితిలో కనుక లోతుగా విశ్లేషిస్తే అనేక అంశాల పట్ల ఒక నియంతృత్వమైనటువంటి ఒక ధోరణి, తర్వాత ప్రజాస్వామికంగా పరిపాలన చేయటం కావచ్చు, ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవటం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు ఒక పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ అనేక సమస్యలకు మూల కారణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈరోజు. వాటిని కాంగ్రెస్ ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎత్తి చూపుతున్నటువంటి ఒక పరిస్థితి కనబడుతూ ఉంది. రెండవది, నా సారథ్యం ఏం కాదు, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క గారు, వారి ఆదేశాల మేరకు నాకు ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ చెప్తే నేను ఆ టాస్క్ను డెలివరీ చేసేటువంటి పరిస్థితి.
మూడవది మీరు అన్నట్టుగా వాయిస్ దట్ కాంగ్రెస్ ఇస్ నాట్ అపియర్ టు బీ ఇంకా కూడా పైకి వచ్చినట్టుగా కనబడతలేదు అనటానికి కారణం ప్రధానంగా ఏంటి అంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి. రెండవది ఒక క్యామఫ్లేజ్ పాలిటిక్స్, అంటే ఒక భ్రాంతి సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక రాజకీయ వాతావరణాన్ని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అద్భుతంగా నడిపిస్తూ ఉంది. అంటే వాట్ డూ యూ మీన్ బై క్యామోఫ్లేజ్? అంటే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటిదా? అంటే ఇప్పుడు ఏమి చేయకుండానే చేసినట్టుగా ఒక భ్రాంతి సృష్టించడము, ఒక సమస్య బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఆ సమస్యను అండర్మైన్ చేయడానికి పబ్లిక్లో దానికి సంబంధించిన టాక్ను రాకుండా ఉండడం కోసం అని చెప్పని ఇమీడియట్గా ఇంకొక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం. ఒక చిన్న ఉదాహరణ, రీసెంట్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా మీకు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆసుపత్రిలో వందల మంది ఈరోజు డెంగ్యూ తర్వాత రకరకాల విషజ్వరాల బాధలో పడి ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి. హెల్త్ ఇస్ టోటలీ ఎ ఫెయిల్యూర్ ఇన్ తెలంగాణ. టోటల్గా పెరాలసిస్ వచ్చింది. ఆ అంశాన్ని ఎక్కడ చర్చకు వస్తుందో అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇమీడియట్గా ఇప్పుడు తోడ్పోడు కార్యక్రమం గ్రేటర్ హైదరాబాద్లో మేము కూల్చివేతలు అని చెప్పని అట్లా. అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఎప్పుడెప్పుడైతే ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత ప్రతిష్ట కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ పరంగా పరిపాలనలో సామర్థ్యం లేదు, వాళ్ళు అసమర్థంగా ఉన్నారు, ఒక తప్పుడు విధానంతో పోతున్నారు అని ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితిలో ఇమీడియట్గా ఇంకొక క్యామఫ్లేజ్, అది జిల్లాలు కావచ్చు, యాదాద్రి కావచ్చు, ఏమన్నా కావచ్చు, మీరు ఒక చాంతాడంతటి లిస్ట్ ఉంటుంది. అంటే అట్లాగని అంటారా, లేకపోతే టూ మెనీ ప్రోగ్రామ్స్ ఎట్ ఏ టైం చేస్తున్నారు? ఐ డోంట్ థింక్. తెలంగాణకు చాలా అంశాల పట్ల ఒక నిర్దిష్టంగా చేయవలసిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే వారు హీఈస్ ప్రియారిటైజింగ్ ఓన్లీ టు ప్రమోట్ హిస్ పర్సనల్ ఇమేజ్, లేదు ప్రభుత్వ ప్రతిష్టను పెంచుకోవడం కోసమే వాళ్ళు ప్రోగ్రామ్స్ను ముందుకు పట్టుకొస్తున్నారు తప్ప ప్రజలకు నిజంగా హితం ఉండేటువంటి ఒక కార్యక్రమాలు ఇంతవరకు ఒకటి కూడా నిర్దిష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి కూడా ఇంతవరకు పెట్టలే. సో ఇవన్నీ కూడా ఇష్యూస్. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కానీ 300-400 ఇళ్ళు కట్టేసి 3 బెడ్రూమ్ హౌసెస్ వాళ్ళు పెట్టలేదు కదా. అంటే మీరు మేనిఫెస్టోలో టీఆర్ఎస్లో లేదే డబుల్ బెడ్రూమ్? ఇది రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాల భూమి ఉంది, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి, తర్వాత ఇంటికో ఉద్యోగం ఉంది, KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ప్రధానంగా ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవాళ అప్రాధాన్య అంశాలు, లేకపోతే వాళ్లకు పెద్ద ఎత్తున ఆర్థిక పరంగా లబ్ధి చేకూర్చేటువంటి అంశాలను ముందుకు పట్టుకొచ్చి, అది మిషన్ భాగీరథి కావచ్చు, లేకపోతే ఇటువంటి అన్ని కూడా పట్టుకొచ్చేసి వాళ్ళు ఒక రాజకీయ భ్రాంతి సృష్టిస్తారు. కాకతీయ అనే దాని వల్లనే వాళ్ళ చెరువులన్నీ నిండి జలకళతో ఉండటం మనం చూసాం. అంటే దాన్ని మీరు అంటే మిషన్ కాకతీయాన్ని తప్పడతారా? ఇప్పుడు వర్షం కూడా వాళ్ళు యాగాలు చేస్తేనే పడ్డది అని చెప్పని కూడా పుకార్లు చేసుకుంటా ఉన్నారు, ప్రచారం చేసుకుంటా ఉన్నారు. చెరువులు ఇంత పెద్ద వర్షం, ముఖ్యమంత్రి గారే 400% ఎక్కువ వర్షం పడ్డది నార్మల్గా ఈ కాలంలో ఈ సీజన్లో పడాల్సిన వర్షం కంటే దాదాపు 400-500% ఎక్కువ వర్షం పడ్డదని చెప్పిన తర్వాత చెరువులు నిండకపోతే ఎండిపోతాయండి. ఇక అది నేను లోతుగా మనం చర్చ చేయాలనంటే మిషన్ కాకతీయ ఈజ్ ఏ ప్యూర్లీ కమిషన్ కాకతీయ. ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ టు వాళ్లకు ఉపాధి కల్పన. టీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లేకపోతే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళ కార్యకర్తలను కాంట్రాక్టర్లుగా కన్వర్ట్ చేసి వాళ్లకు ఉపాధి కల్పన ప్రోగ్రాం తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఏ చెరువును కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు పూడిక తీసిన పాపాన పోలేదు. ఏమో చేస్తే ఒక 5%, 10% ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ చెరువులన్నీ మా వల్లనే నిండినాయి అంటే వర్షాలు కూడా వాళ్ళ వల్లనే పడ్డాయని తప్పుడు ప్రచారం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇంత పెద్ద వర్షం వచ్చినప్పుడు తప్పనిసరిగా చెరువులు నిండుతాయి. ఇప్పుడు ఆ నిండిన చెరువుల కింద ఎంత ఆయకట్టును ఇవాళ క్రియేట్ చేయగలుగుతున్నారు, లేకపోతే ఎన్ని ఎకరాలను సాగుబడిలోకి తీసుకొస్తారు అనేటువంటి అంశాన్ని మనం లోతుగా గమనించాల్సిన అవసరం రానున్న రోజుల్లో తప్పనిసరిగా తెలుస్తుంది. కాబట్టి ఇవాళ ఒక ప్రచారం, మిషన్ వర్షం పడితే మా వల్లే, లేకపోతే ఇంకేదైనా లబ్ధి జరిగితే మా వల్లే, కానీ ఫెయిల్యూర్స్ను కూడా ఈక్వల్గా ఓన్ చేసుకోవాలి. వై ఇస్ దట్ దిస్ గవర్నమెంట్ హెస్ ఫెయిల్డ్ టు గివ్ 3 acres of land to Dalits? That was a flagship program.
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పన్నారు, ఇవ్వలేకపోతా ఉన్నారు. కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా అన్నారు, ఇవ్వలేకపోతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కార్పొరేట్ ఎడ్యుకేషన్ అంతా కూడా నియంత్రణలోకి తీసుకొస్తాము, పేదవాళ్లకు ఉన్నవాళ్లకు అందరికీ సమానమైనటువంటి ఒక విద్యావకాశాలు కల్పించే ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తామన్నారు, అది ఫెయిల్ అయిపోయినారు. ఇవాళ ఆసుపత్రులన్నీ కూడా ఇష్టారాజ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీకి పాల్పడతా ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో వసతులు లేకుండా ఈరోజు మనమే చూసినాం, గాంధీ హాస్పిటల్లో ఏ రకంగా చిన్న వెసులుబాటు లేకపోవడంతో, టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో ఎంతమంది ఒకటే రోజు చనిపోయిన పరిస్థితి, కరెంటు పోతే 10-15 మంది చనిపోయిన పరిస్థితి గాంధీ హాస్పిటల్లో హైదరాబాద్లో చూసినాం. అంటే ఒక కంట్రోల్లెస్ గవర్నమెంట్, కేవలము పేపర్ ప్రకటనలు, తర్వాత టీవీలో అడ్వర్టైజ్మెంట్లు, వ్యక్తిగత ప్రతిష్టను, ప్రభుత్వ ప్రతిష్టను పెంచుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ప్రజల యొక్క ధనాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అడ్వర్టైజ్మెంట్లు, ప్రొపగాండా చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప నిజంగా పేదవాడికి క్వాలిటీ ఆఫ్ లైఫ్. నేను ఒకటే సూటి అయిన ప్రశ్న, జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అప్పటికీ 2.5 సంవత్సరాలుగా 1% అన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ పువర్ మ్యాన్, ఒక పేదవాడి జీవితంలో ఏదైనా ఒక ఇసుమంతైనా మార్పు వచ్చిందా? ఇసుమంతైనా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి సంస్కరణలు ఏమైనా పట్టుకొచ్చినారా? తర్వాత హెల్త్ రంగానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏమైనా సంస్కరణలు పట్టుకొచ్చినారా? ఎక్కడైనా పేదవాడి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారినప్పుడు మీరు ఉంటేంది లేకుంటేంది, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పాత పోకడలేపోయేటువంటి ఒక పరిస్థితిలో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు తప్పనిసరిగా ప్రధాన ప్రతిపక్షంగా గొంతెత్తి తెరవాల్సి వస్తుంది, పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఆ దిశలో మేము పనిచేస్తా ఉన్నాం. కాకపోతే మేము ఎంత కొట్లాడినప్పటికీ కూడా ఎక్కడో కొంత మీడియా బయాస్ కూడా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి ఈరోజు. ఇవాళ ప్రభుత్వం చిన్న ఏదైనా జరిగితే దాన్ని తాటకాయంత అక్షరాలు పెట్టేసి అదేదో బ్రహ్మాండం బద్దలైనట్టుగా అబ్సల్యూట్లీ మీడియా ఇస్ బయాస్డ్. బికాజ్ నేను వాళ్ళు వ్యక్తిగతంగా బయాస్డ్గా కావాలని చెప్పి ఉన్నారని కూడా అనుకోవట్లేను. ఒక భయానక వాతావరణాన్ని ప్రభుత్వం రాగానే సృష్టించింది. అది TV9 కావచ్చు, లేకపోతే ఆంధ్రజ్యోతి కావచ్చు. ఒకవేళ తప్పు చేసి ఉంటే వాళ్ళు దండనార్హులు, తప్పు చేస్తే దండించండి. కానీ మీరు చాలా ఏకరో పెడుతున్నారు అంటే ప్రభుత్వ వైఫల్యాలు అనేది. అంటే తెలంగాణ అనేది ఒక కొత్త రాష్ట్రంగా వచ్చింది. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణకు అన్యాయం జరిగింది అనేటువంటిది ఆ రోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా చాలామంది అన్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. జలయజ్ఞం పేరుతో తీసుకున్నప్పుడు అనేక ప్రాజెక్టులు, తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు ఎంత ప్రయారిటీ ఇవ్వలేదు. ఆ సమయంలోనే మీకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకి రూపకల్పన చేసి చాలా బిలేటెడ్గా అంటే 2008, 2009 సమయంలో చేశారు. అదేవిధంగా మీరు చూస్తే అంటే తెలంగాణలో ఎస్పెషల్లీ సాగునీటి సమస్యలు చాలా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది మనకి. అంటే SRSP తప్ప మిగతా మేజర్ ప్రాజెక్ట్స్ ఏమీ ఇక్కడ తీసుకోలేదు, అటువంటి ప్రయత్నం కూడా జరగలేదు. సరే, అప్పుడు జలయజ్ఞంలో తీసుకున్నారు, తర్వాత దాంట్లో కూడా అవినీతి ఇదంతా జరిగింది అనేటువంటిది వచ్చింది, అది ఆగిపోయింది కొంత పని జరిగిన తర్వాత. ఇప్పుడు TRS ప్రభుత్వం వచ్చిన తర్వాత మహారాష్ట్రతో కానివ్వండి ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేసుకొని చేస్తున్న క్రమంలో అంటే TRS మీద విమర్శలు చేయొచ్చు. కానీ ఎలా ఉందంటే ఇవాళ బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, మిగతా పక్షాలు తెలుగుదేశం కానివ్వండి, వీళ్ళంతా TRS ప్రతిష్టను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు అనేది అనుకోవచ్చా మనం? ఎందుకంటే మీరు చూస్తే ఇవన్నీ అంటే ఈ 2.5 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాలు 4 నెలల్లో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో, అది నారాయణఖేడ్ కావచ్చు, వరంగల్ మీకు లోక్సభ కావచ్చు, లేకపోతే GHMC కావచ్చు, మొత్తం ట్రౌన్స్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, చాలా దెబ్బతిన్నది. తర్వాత కాంగ్రెస్ నుంచి చాలామంది TRSకి వెళ్ళిపోయారు. సో ఈ క్రమంలో మీరు ఎస్పెషల్లీ అంటే ఇమేజ్ని టార్నిష్ చేయడానికి చేస్తున్న అంటే విమర్శల కంటే కూడా వ్యక్తిగతంగా వాళ్ళని దెబ్బతీయటానికి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుంది. లేదండి, ఇప్పుడు చాలా ఎలాబరేట్ క్వశ్చన్ వేసినారు మీరు, అండ్ సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్ ఇన్ దట్ క్వశ్చన్. ఒకటి, తెలంగాణ వివక్షకు గురి కాబడ్డది. సాగునీటి రంగంలో పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధించబడలేదు. దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం ఉండవలసిన అవసరం లేదు. అయితే ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి, వాస్తవాలుగా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా
ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఆయన చనిపోయేంత వరకు కూడా జలయజ్ఞం ధనయజ్ఞం, ఒకవేళ నిజంగానే ధనయజ్ఞమే జరుగుంటే, కానీ దాంతోపాటు జలయజ్ఞం కూడా జరిగింది. మరి వాళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే ధనయజ్ఞానికి పాల్పడ్డట్టయితే దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళు బతికే ఉన్నారు. ఆ రికార్డ్స్ అన్నీ కూడా తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గర ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. తీసి వాళ్ళ మీద కేసులు పెట్టండి. హూస్ ప్రివెంటింగ్ యూ? అంటే కాంగ్రెస్ గతంలో చేసినటువంటి తప్పులే. ఉట్టినే ధనయజ్ఞం అని చెప్పని అన్నము మంచి చెప్పేది పొన్నాల లక్ష్మయ్య గారు. నేను పేరు నేమ్స్ ఆర్ ఇమ్మెటీరియల్. అంటే పొన్నాల లక్ష్మయ్య గారే కదా. నేమ్స్ ఆర్ ఇమ్మెటీరియల్. ఎందుకంటే గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి కడియం శ్రేయర్ గారు హయాంలో కూడా అన్యాయం జరిగిందంటే కడియం శ్రేయర్ కూడా అన్యాయం చేసినట్టే అవుతుంది. సో నేమ్స్ ఆర్ ఇమ్మెటీరియల్. ఒకవేళ ప్రభుత్వం కనుక నమ్మినట్టయితే ధనయజ్ఞమే జరిగింది అని అన్నట్టయితే వాళ్ళు ఎవరైనా గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ శాఖలకు బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవాళ ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవాళ టీఆర్ఎస్కు ప్రభుత్వంలో ఉన్నాడో అదే ప్రిన్సిపల్ సెక్రటరీ అప్పుడు కూడా ఉన్నాడు. ఆయన నుంచి మొదలుకుంటే కింది స్థాయి ఇంజనీర్ వరకు ఎవరు తప్పులు చేస్తే వాళ్ళ మీద శిక్షలు వేయండి. ఎవరొద్దంటున్నారు మిమ్మల్ని? ఎందుకు ఉట్టిగానే తుప్పిర్ల మాటలు మాట్లాడాలా? మీరు కేసులు పెట్టండి. ఒకటి. రెండో అంశం ఏంటంటే గతంలో ఏం చేయలేదు అని చెప్పని మాట్లాడటం కూడా అన్యాయమైనటువంటి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ పార్టీయే, నాగార్జున సాగర్ డ్యామ్ను కట్టింది కాంగ్రెస్ పార్టీయే, శ్రీశైలం డ్యామ్ను కట్టింది కాంగ్రెస్ పార్టీ. లెట్ మీ కంప్లీట్ సార్. తర్వాత సింగూర్ ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. తర్వాత రకరకాల ఫ్లడ్ ఫ్లో కెనాల్ను కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎల్ఎండి కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా రాసుకుంటూ పోతే చెంతడంత ప్రాజెక్టులు కట్టిండ్రు. అయితే ఒక వింతైనటువంటి ఒక పరిస్థితి తెలంగాణకి ఏంటి అంటే, గ్రావిటీలో ప్రాజెక్టులు కట్టడం అనేటువంటిది ఇక సాధ్యం కాదు. ఒకవేళ కనుక కట్టే పరిస్థితి ఉంటే కూడా నీళ్లు మనకు అందుబాటులో ఉండవు. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీతోటి ప్రాజెక్టులు కట్టాలనేటువంటి ఒక కన్క్లూజన్కు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో వచ్చింది. అండ్ లిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీ ఆల్సో ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆ టైంలోనే మనకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. దాన్ని మొట్టమొదటిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీ ద్వారా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. దాదాపు 30 ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఆ రోజు స్వీకరించడం. అది కరెక్ట్ కాదు. అంటే మీకు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ చేసింది మీకు కల్వకుర్తి తెలుగుదేశం ఎస్ఎల్బీసీ కల్వకుర్తి చేయాలని ప్రతిపాదించినారు, కానీ అమలు చేయాలి ప్రతిపాదించినారు. అప్పుడెప్పుడు అంజయ్య గారి కాలం నుంచి ఇప్పుడు కూడా మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004-2014లో ఎత్తిపోతల ప్రాజెక్టులు ఎన్విసేజ్ చేసినప్పటికీ దానికి కరెంటు చాలా అవుతుంది, దాదాపు 13,000 మెగావాట్లు కరెంట్ అవుతుంది లిఫ్ట్లకి అన్నిటికి అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టి మాట వాస్తవం. ఈవెన్ బాబ్లీ పక్కకు పెట్టండి. తెలంగాణలో మీరు ఏ జిల్లాలో తీసుకున్నా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. దేవాదులు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు దేవాదులకు శంకుస్థాపన చేసిండు. దాని తర్వాత తట్టడి మట్టి ఇచ్చారు. లేదు, ఏం చేయాల? 50 టీఎంసీల సామర్థ్యం దేవాదులు అయితే మీకు తెలుగుదేశంలో స్టార్ట్ అయింది వాస్తవమే. సార్ ఆయన చేసిందే 2003లో సార్. 2003, 2002 ప్రాంతంలో ఆయన దాన్ని శంకుస్థాపన చేసినాడు. హెలికాప్టర్లో పోయింది కడియం శ్రేయర్ గారు, ఒక బ్రాహ్మణుడు, పూజారి, తంతు నిర్వహించడానికి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి హెలికాప్టర్లో పోయినరు. అక్కడ చేసి టీడీపీ హయాంలో దేవాదుల ప్రాజెక్టును శ్రీకారం చుట్టిండ్రు. శ్రీకారం కాదు, వాటర్ ఇవ్వలేదంటారు. దే డిడ్ంట్ స్టార్ట్. దేవాదుల వాటర్ రాలా. దేవాదుల వాటర్ వచ్చింది 2013లో. మీకు అవుట్ ఆఫ్ 25 రిజర్వాయర్స్ 12 రిజర్వాయర్స్ నిండినాయని చెప్పని మీకు 12-13 ప్రాంతాల్లోనే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది కదా. ఇట్స్ నాట్ టీడీపీ 2004 తర్వాత లేదు కదా సార్. 2004 కంటే ముందు దేవాదుల శంకుస్థాపన చేశారు. 2002లో నేను ఎగ్జాక్ట్ డేట్ మీకు ఇప్పుడు నేను అందుకే ల్యాప్టాప్ కావాలన్నా అడిగాను ఇవ్వాలి. 2002లో శంకుస్థాపన చేశారు కాంగ్రెస్ పార్టీ. కల్వకుర్తి కావచ్చు, లేకపోతే భీమా కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వాళ్ళు ప్రారంభించినారు. కానీ దానికి సరైన నిధులు కేటాయించకపోవటం, ఒక త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలని ఒక సంకల్ప సిద్ధి ఉండకపోవటం, తప్పనిసరిగా దాంట్లో వాళ్ళు సాధించలేకపోయినారు.
రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వాటిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సరే, ఆ ప్రాసెస్లో అవినీతి జరిగింది అంటే ప్లీజ్ ఎక్స్పోజ్ దెమ్ నౌ. హూ ఇస్ ప్రివెంటింగ్ యూ? చీఫ్ మినిస్టర్ మీరే, పోలీసు వాళ్ళు మీరే, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీవే. చేయండి, శిక్ష చేయండి. తప్పు చేసిన వాడు ఎవడైనా దండనార్హుడే, శిక్ష చేయండి. కానీ ఉట్టినే తుప్పిర్ల మాటలు మాట్లాడి గతమంతా తప్పు అని చెప్పని మరి ఆ తప్పును ఎక్స్పోజ్ చేయకపోతే ఆ తప్పులో మీరు కూడా భాగస్వాములు అయినట్టు పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇంకో విషయం ఏంటి అని అంటే, ఈ ప్రాజెక్టులన్నీ కూడా మరి 2014 వరకే ఎందుకు పూర్తి కాలేదు అని చెప్పని మౌలికమైన విషయం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ పెద్దలు మర్చిపోతున్నారు. 2009 తర్వాత ఈ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, అది మీరు కూడా ఒప్పుకుంటారు. దెర్ ఇస్ నో గవర్నెన్స్. ఒక ప్రభుత్వ ఉద్యోగి పనిచేసే పరిస్థితిలో లేడు. ఒక ఉద్యమాల వల్ల అంటారు సీరియస్ యాజిటేషన్స్ జరిగినాయి. కేసీఆర్ హిమ్సెల్ఫ్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దోస్ మూమెంట్స్. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సరే, ఇవాళ మంత్రులైనటువంటి వాడు ఎవరికి ఉద్యమం సంబంధం లేని చాలామంది, సగం మంది మంత్రులు అయితే కావచ్చు, కానీ అందులో పనిచేసిన వాళ్ళైతే కార్యకర్తలందరికీ తెలుసు కదా. ఇవాళ టీఎన్జీఓస్ దేవిప్రసాద్ తెలియదా? శ్రీనివాస్ గౌడ్కి తెలీదా? స్వామి గౌడ్కి తెలీదా? ఏ ఉద్యోగులు పనిచేసినారు 2009 నుండి 14 వరకు? అందరూ రోడ్ల మీదకి వచ్చినాము, తెలంగాణ కావాలనుకున్నాము, కొట్లాడినాము. అండ్ యు నో ద రీజన్స్ ఆఫ్ ద డిలే. అయినప్పటికీ కూడా దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 80% 90% పూర్తి చేసినట్టు ఒక ప్రాజెక్టులన్నీ పెండింగ్లో పెట్టేసి, కొత్తగా కాళేశ్వరం అని ప్రాజెక్టు పట్టుకొచ్చేసి అది లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని పెంచేసి, అర్థం పర్థం లేనటువంటి ఒక రీడిజైన్ల పేరు మీద రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచేసి ఇవాళ కోట్ల రూపాయల అవినీతికి స్వీకారం చుడుతున్నట్టుగా ఈ ప్రభుత్వం కనబడుతుంది. అంటే గతంలో మనం చూసాం, అంటే మీరు కాళేశ్వరం చెప్తున్నారు, మనం బాబ్లీ ప్రాజెక్టుది సంబంధించి మహారాష్ట్రతో ఉన్నటువంటి వివాదాలు, దానివల్ల జరిగినటువంటి నష్టం, ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకి జరిగిన నష్టం చాలా సందర్భాల్లో చూసాం. అది తర్వాత మీకు ఈ ప్రాజెక్టులు ఎప్పుడు ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు, బికాజ్ అంతర్రాష్ట్ర జల వివాదాల వల్ల. అంటే నేను చెప్పాను, ఇప్పుడు ముంపు వల్ల మీరు ఏదైతే ఇది 2008లోనే మీకు ప్రాణహిత చేవేళ్ళ మొదలుపెట్టారు, కానీ ఎందుకు ముందుకు జరగలేదు అంటే మహారాష్ట్ర కొన్ని అభ్యంతరాలు పెట్టింది. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఎమికబుల్గా 2 రాష్ట్రాలతో సయోధ్య చేసి మనకి వాటర్ రావాలి అనేటువంటి దీంతో ముందుకెళ్తే ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? దానికి ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? నేను మొదట్లోనే ఒక మాట అన్నాను, భ్రాంతి రాజకీయాలు అని చెప్పని. అంటే ఇదంతా భ్రాంతి అంటారు. ఇప్పుడు మీలాంటి పెద్దలు కూడా భ్రాంతిలో అనేటువంటి ఒక పరిస్థితిలో అంత అద్భుతంగా భ్రాంతి సృష్టిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. అంటే అది 2000 మీరు ఇదేనండి, తెలంగాణ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారో మరి అయితే వాళ్ళకి చెవులలో పూలు పెడుతున్నారో తెలియదు ఈ ప్రభుత్వం. కానీ సార్, మొత్తం మీద 1800 ఎకరాలు మహారాష్ట్రలో ముంపుకు గురవుతూ ఉంటే అదేమో పెద్ద బ్రహ్మాండం కూలిపోయినట్టు, దానికి బదులుగా తెలంగాణలో 1,00,000 ఎకరాలు ముంచేస్తా అని చెప్పని ముఖ్యమంత్రి గారు రీడిజైన్ పేరు మీద ప్రాజెక్టులను కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని పెంచితే ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు? మహారాష్ట్ర ముంపు అనేటువంటి ఒక నెపంతో నాకు ఐఎమ్ రియలీ డౌట్ఫుల్. ఈ మొత్తం ఎపిసోడ్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అంతా కొల్యూడ్ అయిపోయి ఈరోజు కాళేశ్వరం దగ్గర ఇట్ కెన్ బి ఇన్ ఎనీథింగ్. 1800 ఎకరాల ముంపు ఏమో కష్టం అవుతుంది, 1,00,000 ఎకరాల ముంపు తెలంగాణలోనేమో నష్టం కాదు అని అంటే ఎట్లా? వాట్ బేసిస్ ఇస్ దట్? సో దీని మీద ఏమన్నా లీగల్ బ్యాటిల్ చేయబోతున్నారు? ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే తప్పనిసరిగా వీ విల్ డూ వాట్ ఎవర్ ద బెస్ట్ దట్ వీ కెన్ డూ. మీరు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసిన ప్రసంగ పాఠం అంతా కూడా లోతుగా కనుక పరిశీలించినట్టయితే అవన్నీ కూడా అబద్ధాలు, తప్పుల తడకగా మాట్లాడినారు. కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి గారు గూగుల్ ఎర్త్ను ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ డెమోక్రసీ గూగుల్ ఎర్త్ ప్రజెంటేషన్ అంటప్పటికి పేపర్లలో కూడా మైండ్ బ్లాంక్ అయిపోయింది. పేద తాటకాయంత అక్షరాలు 4 గంటలు లైవ్లో ఇచ్చి పడేసినారు. బట్ హీ స్పోక్ రట్ ఇన్ దట్. అబద్ధం మాట్లాడినారు, అసత్యాలు మాట్లాడినారు, ఒకదానికొకటి అర్థం పర్థం లేనటువంటి ఒక అంశాలన్నీ కూడా మాట్లాడినారు. కానీ దాన్ని అదేదో భగవద్గీత చెప్పినట్టుగా మీడియా అంతా నెత్తికెత్తుకున్నటువంటి ఒక పరిస్థితి. కాంగ్రెస్ ఎప్పుడైతే మేము దాదాపు 4-5 నెలలు కష్టపడి ఆయన ప్రతి మాటలో ఉన్నటువంటి ఒక గూఢార్థాన్ని, మర్మాలన్నీ బయటపెట్టి ఆయన తప్పులన్నీ కూడా బయటపెట్టిన తర్వాత ఇవాళ సమాధానం లేదు. దెర్ ఇస్ నో ఆన్సర్. ఇవాళ కూడా పేపర్లో ఎక్కడ చూసిన ఈటల రాజేందర్ గారు అనుకుంటా మాట్లాడుతూ అంటున్నారు, మాట్లాడుతూ ఇవాళ ఏదో ఈనాడులోనో ఎక్కడో మాట్లాడినారు. ఏమని ముఖ్యమంత్రి గారే ఇంజనీర్ అయిపోయినారు అని చెప్పి. ముఖ్యమంత్రి ఇంజనీర్ కావటం ఏంటండి బాబు? హౌ కెన్ చీఫ్ మినిస్టర్ బి కాంపిటెంట్ అని ఇంజనీర్? ఆయన ఏమంటున్నారంటే మిడ్ మానేర్కి ఇవాళ మొదలుపెట్టింది టీఆర్ఎస్,
గతంలో ఎప్పుడూ కాంగ్రెస్ ఇదవ్వలేదు, దీనికి అడ్డుపడుతున్నారు అనేటువంటి దీంట్లో వచ్చి ముఖ్యమంత్రి గారి విజన్ గురించి చెప్పుకోవచ్చు. మిడ్ మానేర్ని ఎందుకు అడ్డుకుంటారండి? మిడ్ మానేర్ని కట్టాలని చెప్పని ప్రతిపాదనలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉన్నది. దానికి అవసరమైన డబ్బులు కూడా కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. ఇవాళ అది దానికి బ్యారేజ్ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. కట్టింది మిడ్ మానేరు, ఎల్ఎండి ఇవన్నీ కట్టింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కదా. ఇవాళ దాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకున్నారు, నీటి సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకున్నారు, దానికి గండి కట్టిండ్రు, దాన్ని నువ్వు కాంట్రాక్టర్లు మారుస్తా అంటారు, మార్చండి, ఎవరుదంటున్నారు. కానీ నిర్వాసితులకు ఏదైతే మీరు వాగ్దానం చేసిండ్రో ఆ వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేయండి. కానీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజల పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే సరే మీరు కొన్ని అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్స్ కొన్ని ఉండొచ్చు, అంటే ప్రభుత్వంగా కొత్తగా రావటం వల్ల కొన్ని కార్యక్రమాలు ఏదైతే వాళ్ళు చెప్పారో కేజీ టు పీజీ లాంటివి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రజల మైండ్ సెట్ కానివ్వండి, ప్రజల యొక్క ఆదరణ కానివ్వండి, అంటే మనం ఎన్నికల్లో చూసినప్పుడు ఈవెన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం చూసాం, కేవలం 140 స్థానాలకు మీరు పోటీ చేస్తే 2 సీట్లు గెలుచుకోగలిగింది. దానికి మళ్ళీ మీరు ఎవరిని తప్పట్టారు? ఈవీఎంలు తప్పని అన్నారు. అది అంటే ఎక్కడో సమ్వేర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని అనిపించట్లేదు అంటే. దేర్ ఆర్ 2 థింగ్స్ సార్. ఒకటి, ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది అంటే, తెలంగాణ రాష్ట్రం మా జాగీర్లో మేమేమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉస్మానియా హాస్పిటల్ కూల్చొచ్చు, హుసేన్ సాగర్ ఖాళీ చేయొచ్చు, సెక్రటేరియట్ను షిఫ్ట్ చేయొచ్చు, లేకపోతే ఇవాళ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను కనీసం ఉద్యోగస్తులకు ఏదో కొంత వెసులుబాటు కలిగించి జస్టిస్ తీసుకుని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కాస్త తీసుకెళ్ళి హైకోర్టులో కలిపి పడేయచ్చు, ఇంకేదైనా చేయొచ్చు అనేటువంటి ఒక రీతిలో. Democracy is all about consultation and consensus. Democracy is all about dialogue. Today, what is missing in Telangana government is a sense of dialogue. Unfortunately, that dialogue is not happening not only between or among the ruling government and the opposition parties, but the dialogue does not exist within the cabinet ministers. తెరాస ప్రభుత్వంలో ఉన్న పెద్దల్లో కూడా చర్చ లేదు ఇవాళ. అంటే ఒక్క వ్యక్తిగా, నేను ముఖ్యమంత్రి గారు చాలా తెలివికళ్ళ వాళ్ళు, ఐ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈజ్ అ గ్రేట్ ఇంటలెక్చువల్, ఫుల్లీ డెడికేటెడ్ మ్యాన్, బట్ వన్ మ్యాన్ కెనాట్ డిసైడ్ ద డెస్టినీ అండ్ ద ఫేట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ ద స్టేట్. అది మీరైనా, నేనైనా, ఆయనైనా, మోడీ అయినా, ఎవరికైనా వర్తిస్తుంది. అది ఇంట్లోనే చిన్న భార్య, పిల్లలు అందరూ కలిసి ఇంటికి సంబంధించిన వ్యవహారాన్ని నిర్ణయించుకునేటువంటి ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉన్నటువంటి ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక మనము 4 కోట్ల మంది యొక్క ప్రజల యొక్క దిశా నిర్దేశం, భవిష్యత్తును ఒక వ్యక్తి నిర్ధారించడం అనేటువంటి తప్పు. అంటే మీరు చెప్పేది అఖిలపక్షంతో ఓపెన్ డైలాగ్. డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ చేశారు, ఇవాళ జిల్లా రీఆర్గనైజేషన్స్ చేస్తున్నారు మీరు. దట్ షుడ్ బి ఏ ప్రాసెస్ అండి. లక్షల మంది ప్రజలు వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యంతరాలను వాళ్ళు పంపిస్తే బుట్ట దాఖలు చేస్తారా మీరు? విచ్ ఇస్ ద కమిటీ విచ్ హెస్ గాన్ త్రూ ఆల్ దోస్ అబ్జర్వేషన్స్? యూ టెల్ మీ, చెప్పండి. అంటే వాటిని పరిగణలో No, they have not done it. See, the biggest problem in this government today is that వాళ్ళు చర్చ చేయరు, పక్క వాళ్లకు ఒపీనియన్ తీసుకుంటానికి సిద్ధంగా లేరు. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంతమంది పక్కన ఉన్నటువంటి ఒక పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, పక్క పార్టీలో గొంతులు ఉండొద్దు. గొంతులు ఉంటే ఏమైతే అంటే, అయ్యా ఇది తప్పు కదా అంటారు, అయ్యా ఇంకొక పద్ధతి ఉంటుంది కదా అంటారు, ఇంకేదైనా వేరే రకంగా చేయొచ్చు కదా అయ్యా అని చెప్పని అంటారు. ఆ ఇంకేదైనానో ఇది తప్పని అనేటువంటి ఒక గొంతులన్నీ అణగదొక్కేసి ఒక్క మూసబోసిన పద్ధతిలో ఈరోజు ప్రభుత్వంని నడపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రానికి ప్రమాదకరం. రానున్నటువంటి ఒక రోజుల్లో తెలంగాణ సమాజం తీరని నష్టానికి గురయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ 1.5-2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏదైతే ప్రాజెక్టులను నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఇది రానున్న రోజుల్లో తెలంగాణ సమాజం మీద గుదిబండలా మారేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ నియంతృత్వ నిర్ణయాలు తీసుకొని ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎక్కడున్నాడో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, రిక్షా దొక్కునేటోడో లేకపోతే చిన్నపాటి కూలి చేసుకునేటోడు పిల్లడు కూడా చదువుకోవడానికి ఒక అవకాశం ఉండే ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని అంతా తుంగలో దొక్కిన ఒక పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ను పట్టించుకునే ఒక పరిస్థితి. ఏమంటే సన్న బియ్యం పెట్టినవంటారు, దొడ్డు బియ్యాన్ని తీసుకుపోయి రైస్ మిల్లులలో దాన్ని డబుల్ పాలిష్, ట్రిపుల్ పాలిష్ 5-6 సార్లు పాలిష్ చేసి ఆ పైన ఉన్నటువంటి కనీసం విటమిన్లన్నీ కూడా తీసి పడేసి గడ్డిని తీసుకొచ్చి పెట్టి మేము సన్న బియ్యం పెట్టినాం. కానీ సన్న బియ్యం కోసం హాస్టళ్ళకి పోవట్లే విద్యార్థులు,
మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలా, క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కావాలా, మేము కూడా సమాజంలో ఒక 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 క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలని చెప్పని అనుకుంటున్నారు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలనుకుంటున్నారు. అవి పక్కన పెట్టి హాస్టల్స్ బాగాలేవంటే మేము సన్నబియ్యం పెడుతున్నాం కదా అని చెప్పినట్టు భ్రాంతితో నడుపుతూ ఉన్నారు. ఇక ఎలక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే మీరు అన్నట్టుగా ఎలక్షన్స్ స్థానిక సంస్థల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పక్షానికి కొంత ఫేవరబుల్గా ఉంటాయి. రెండో అంశం, నేను ఈవీఎం నేనే కొట్లాడాను, ఈవీఎంల విషయంలో పెద్ద ఎత్తున నేనే కొట్లాడాను. అండ్ వీ హ్యావ్ వెరీ క్లియర్ కట్ ఎవిడెన్సెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. విక్రమ్, ముఖేష్ గౌడ్ గారి కొడుకు విక్రమ్, వారు మా మేయర్ అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రకటించడమైంది. ఆయన ఇంట్లోనే 148 ఓట్లు ఉంటాయి, మొత్తం 4-5 ఏళ్ళు అన్నీ కలుపుకొని. ఆయనకు పడ్డ ఓట్లు ఏంటంటే 12 ఓట్లు. అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా వేయలేదు. చెప్పరి గంత న్యాయం ఉంటుందా? అంటే అది అట్లా ఒక్కటి కాదు, అట్లొక్కటి కాదు. ఇట్స్ నాట్ హైపోథెటికల్, ఇట్స్ ప్రాక్టికల్ ట్రూత్. అంటే అట్లా వాళ్ళందరూ ఓటేసినారు. ఇంకొక విషయం చెప్తా. ఒక మహిళ అంటే ఇది ఒక మహిళ వాళ్ళ ఈవీఎం అండి, అంటే అట్లా కాదు. ఈవీఎం అనేది టెస్టెడ్ ట్యాంపరబుల్ సార్. ఈవీఎం ఇస్ ట్యాంపరబుల్. దాంట్లో ఎందుకు చెప్తున్నానంటే ఈవీఎం ఇస్ ట్యాంపరబుల్. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనతో చాలా ట్యాంపరబుల్ ఇప్పుడే అయిందంటారా? ఫ్రమ్ ది బిగినింగ్ అంటే ఈవీఎంలు ప్రవేశపెట్టిన 2009లో కూడా ట్యాంపరబుల్ అయిందని చెప్పని మాట్లాడినాను. అంటే ఈజ్ ఇట్ యువర్ పర్సనల్ వ్యూ ఆర్ ద పార్టీస్ వ్యూ? 2000 no it is my view. I have fought and probably Congress party also endorses it. అదే అట్లా కాదు, మీ పర్సనల్ వ్యూనా లేకపోతే పార్టీ వ్యూనా? పార్టీ వ్యూనే అది. ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? చేసాము, కొట్లాడాము. గమ్మత్ ఏందని అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం తలుపులు తట్టినాము, కేంద్ర ఎన్నికల సంఘం తలుపులు తట్టినాము, హైకోర్టును ఆశ్రయించినాను నేను. ఆఖరికి మేము ఒకటే అడిగినాము, ఈ మొత్తం ఈవీఎం ప్రాసెస్లో ఉన్నటువంటి ఒక డూబియస్నెస్, లెట్ మీ యూజ్ దట్ వర్డ్ కాల్డ్ డూబియస్నెస్. ఏంటి అంటే, నేను ఒక మీటర్ నొత్తుతాను సార్, నేను ఒక పార్టీకి ఓటేసిన, నా ఓటు ఎవడికి పడ్డదనైతే నేను తెలుసుకోవాలి కదా. నేను ఒక ముద్ర కొట్టినప్పుడు, అంతకుముందు రబ్బర్ స్టాంప్ కొట్టినప్పుడు నా ఓటు కాంగ్రెస్కి పడ్డది, బీజేపీకి పడ్డది, ఎంఐఎంకి పడ్డదని స్పష్టంగా తెలుసుకున్నాను. ఐ హ్యావ్ ఎ రైట్ టు నో. ఆ రైట్ టు నో ఉండడం కోసం అని చెప్పని దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినప్పుడు VVPAT, ఓటర్ వెరిఫైయబుల్ ప్రింట్ ఆడిట్ ట్రేస్ అని చెప్పని ప్రింటర్స్ పెట్టాలని చెప్పని, డబ్బులు లేవు కాబట్టి మేము ప్రింటర్లు పెడతలేము అని చెప్పని కొట్లాడటమైంది. అది నేను కొట్లాడిన తర్వాత హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్స్లో చచ్చుకుంటా స్టేట్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ప్రింటర్స్. దానివల్ల ఫేట్ మారిందా అంటే మారకపోవచ్చు, కానీ ప్రజాస్వామ్యాన్ని రక్షించబడేటువంటి ఒక మార్గాన్ని మాత్రం తప్పనిసరిగా నేను పెట్టగలిగినాను. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా పోరాటం చేసింది. అంటే మీరు అంటే మీ వాదన ఎలా ఉందంటే, ఇప్పుడు ఈవీఎంలు కరెక్ట్గా పనిచేయట్లేదు అంటారు. ఇన్ వాట్ వే కేసీఆర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఇక నేను ఇప్పుడు చాలా అంశాలు ఉన్నాయి సార్ అందులో. అంటే అట్లా ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంత నీచంగా, దుర్మార్గంగా, నోట్ ఆప్షన్ isn't it a constitutional protection given to the voter, sir? నోటా ఉంది కదా. ఎక్కడుంది సార్ నోటా? అంటే రాష్ట్ర ఎన్నికల పరిధిలో పెట్టలేదు మనం. ఎందుకు బెటర్ సార్? ఎవరి కోసం బెటర్ సార్? మీరు ఎందుకు పెట్టలే చెప్పనా మీకు నేను? పింక్ కలర్ నోటా ఉంది అని. నోటా కాన్స్టిట్యూషనల్ కలర్ ఇస్ పింక్. పింక్ ఉన్నది కాబట్టి అందరు పింక్ అని చెప్పని దాన్ని ముద్ర కొడతారు అని చెప్పని ఎన్నికల సంఘం అధికారి తీసిపడేసే పరిస్థితికి ఏర్పడితే ఏం రాష్ట్రంలో ఉన్నాం సార్ మనం? ఆర్ వి ఇన్ డెమోక్రసీ? కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ను మీరు వైలేట్ చేసే పరిస్థితికి ఏర్పడ్డప్పుడు ఇది మచ్చుతుంక కాదా సార్ ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేనడానికి? వాట్ ఇస్ ద లాజికల్ కన్క్లూజన్? అన్ఫార్చునేట్లీ టు క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లాజికల్ కన్క్లూజన్. ఇవాళ ప్రశ్నించినాము, ప్రజల దృష్టికి తీసుకెళ్ళినాము, న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళినాము, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్ళినాము. ఎన్ని రకాలుగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో గొడవ చేయాలో అన్ని రకాల గొడవ చేసినాం, మా నిరసన తెలిపినాం, మార్గాలు చూపెట్టినాం. సరే, కొద్దో గొప్ప కొంత మద్దు నిద్రపోతున్నటువంటి ఎన్నికల సంఘం లేచింది, మళ్ళా ఖమ్మం మున్సిపాలిటీలో ప్రింటర్లు పెట్టినారు. సో వీ రిక్వెస్ట్ అండ్ వీ హోప్ దట్ రానున్నటువంటి ఒక రోజుల్లో కూడా ఏ ఎన్నిక జరిగినా ఒక పారదర్శకంగా, ప్రజాతంత్రంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఎన్నికలు జరగాలని చెప్పి నేను కోరుకుంటాను. అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ విధంగా చేస్తుందంటారా, లేకపోతే ఓన్లీ రాష్ట్ర ఎన్నికల కమిషన్? ఈవెన్ స్టేట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ప్రింటర్స్ ఎవ్రీవేర్.
సో అంటే రాబోయే రోజుల్లో ఇది కొంత ప్రాబ్లం తప్పనిసరిగా. ఇన్ఫ్యాక్ట్ గ్రావిటీ ప్రజలకు అర్థమైందో లేకపోతే అన్ని పక్షాలు అర్థం చేసుకునే లేదో కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రింటర్ల మీద గొడవ చేసిందో దట్ హెస్ బికమ్ ఏ నేషనల్ న్యూస్. దాని యొక్క ప్రభావం రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఇక్కడ పడ్డది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా పెద్ద ఎత్తున ప్రింటర్లు తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేస్తారు. సరే, సమస్యలు చాలా మీరు చెప్తున్నారు, అది అందులో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, కొంత ఇట్ ఈస్ అప్ టు యూ. కాంగ్రెస్ పార్టీ పర్స్పెక్టివ్లో మీరు అన్నీ చెప్తున్నారు. కానీ నేను ఒక ఉద్యమకారుడిగా మాట్లాడుతాను, ఉద్యమకారుడిగా ఓకే, తెలంగాణ ఎట్లుండాలా అని చెప్పని ఒక పెయింట్ ఉన్నవాడిని నేను. ఐఎమ్ నాట్ ఏ జై అంటే జై కొట్టినవాడిని కాదు నేను. తెలంగాణ భవిష్యత్తు ఇట్లుండాలని చెప్పని కానీ అదే ఆలోచన ఉన్నటువంటి వాడిని, ఆ ఆలోచనకు భిన్నంగా ప్రభుత్వం నడుస్తుందని చెప్పని బలంగా నమ్ముతున్నటువంటి వాడిని, ఆ నమ్మకానికి అవసరమైనటువంటి ఒక ఆధారాలు కూడా సేకరించినటువంటి వాడిని. కరెక్ట్. అంటే ప్రజాస్వామ్యంలో రూలింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటే లేకపోతే వైఫల్యాలు ఉంటే దాన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీద ఉంటుంది. సో మీరు చాలా ఏకరవు పెట్టారు, చాలా వైఫల్యాలు ఇవన్నీ. కానీ మీ నేత జానారెడ్డి గారు అంటే అసెంబ్లీలో ఎవరైతే ఫ్లోర్ లీడర్గా ఉన్నారో వారు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నవారు. ఆయన అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరేమో డిఫరెంట్గా చెప్తున్నారు, వారు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్లోనే ఒక రెండు భిన్నమైనటువంటి వాదనలు వినపడుతున్నాయి. కాంగ్రెస్లో భిన్నమైన వాదన ఏం లేదండి. జానారెడ్డి గారు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక వైఖరి తప్పు అని చెప్పని చాలా సందర్భాల్లో చెప్పినారు. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ మీద వాళ్ళు జానారెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని ఏకరువు పెట్టినట్టుగా ఇంకెవరు కూడా పెట్టలేదు. కాబట్టి సో ఈచ్ పర్సన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్. అంటే పార్టీ లైన్ లేకుండా ఇండివిజువల్గా వెళ్ళిపోతున్నారు. పార్టీ లైన్ ఉంది, పార్టీ ఎందుకు లేదు, ఆయన హీఈస్ గోయింగ్ వెరీ మచ్ విత్ ఇన్ ద పార్టీ లైన్. కాకపోతే అగ్రెషన్, ఇప్పుడు నేను ఎంతైతే అగ్రెసివ్గా మాట్లాడతానో ప్రాబబ్లీ పక్కన ఉన్నటువంటి అంత అగ్రెషన్ ఉండకపోవచ్చు. నాకు హ్యూమర్ రాదు, బట్ వాళ్ళకి హ్యూమర్ వచ్చు. సో మేబీ వాళ్ళు హ్యూమర్ను జోడించి మాట్లాడతారు, డిఫరెంట్గా మాట్లాడతారు. బట్ లైన్ ఈజ్ వెరీ క్లియర్. కాంగ్రెస్ ఈజ్ వెరీ క్లియర్ దట్ దిస్ గవర్నమెంట్ ఈజ్ annoying people. This government is destroying the pillars of democracy. This government is deducing the entire constitutional values and principle to under carpet కింద పడేసి వాళ్ళు ఆగం చేసేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీది ఒక డివైడెడ్ హౌస్ లాగా అయిపోయింది కదా కాంగ్రెస్. ఫైట్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఎ డివైడెడ్ హౌస్ అంటున్నాను నేను. నాకు కాదు, మొన్న మధ్య మీ సీనియర్ నేత షబ్బీర్ అలీ గారు కూడా ఆయన ఓపెన్గా కొద్ది ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఓపెన్గా వచ్చి మనం అందరం అంటే ఈ బరీది హ్యాచెట్ అంటారు అట్లాగా అన్నీ మర్చిపోదాము, ఫర్గెట్ అండ్ ఫర్గివ్, కలిసి అని ఆయన అప్పీల్ చేశారు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇష్యూలో ఆయన షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు కదా. ఆయన ఓపెన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మీ పీసీసీ ప్రెసిడెంట్ మీద మాట్లాడినప్పుడు మనం అన్ని విభేదాలు పక్కన పెడదాము, మళ్ళీ కలిసి పనిచేద్దాం అంటే ఒక 2 సంవత్సరాల తర్వాత కూడా అంటే ట్రౌన్స్ అయిన తర్వాత రిపీటెడ్లీ కాంగ్రెస్ పార్టీ ఆర్ యూ నాట్ లెర్నింగ్ ఎనీ లెసన్స్ ఫ్రమ్ దోస్ అంటే గుణపాఠాల నుంచి మీరు ఏమీ నేర్చుకున్నట్టుగా కనపడుతుంది. అటువంటిప్పుడు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ పట్ల ఎటువంటి అనుకూలత లభిస్తుందని మీరు అనుకుంటున్నారు? కొంత కాంగ్రెస్ నేచర్ ఆఫ్ ద నేను కొత్త కాంగ్రెస్ పార్టీకి 2.5 years అనుభవం ఉన్నటువంటి వాడిని. ద నేచర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఈజ్ టు బి లిటిల్ మోర్ డెమోక్రాటిక్. కొంత అంతర్గత ప్రజాస్వామ్యం అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంది. కొన్నిసార్లు అది సరిహద్దులు కూడా దాటుతుంటుంది. ఆ సరిహద్దులు దాటినప్పుడు అన్రూలీని మీరు డెమోక్రసీ ఎక్కువ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ దట్స్ యువర్ పర్సెప్షన్. మై పర్సెప్షన్ ఇస్ ఓవర్ డెమోక్రసీ. కొంత ఎక్కువ డెమోక్రసీ కనబడుతుంది. దాంతో కొంత ఇష్టారాజ్యంగా మాట్లాడినట్టుగా కనబడుతుంది. దాన్ని పార్టీలో ఎప్పటికప్పుడు చర్చ చేసుకుంటుంటారు, ఎంతకంత రెగ్యులేట్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ సర్టన్లీ ఈ ఎబరేషన్స్ ఉండకూడదు. అంటే ఒక పార్టీగా ఒక రాష్ట్రాన్ని, ఒక సమాజాన్ని, ఒక దేశాన్ని నడపాలన్నప్పుడు ఎబరేషన్స్ కొంత తక్కువ ఉండాలా. కానీ అంటే పీపుల్స్ కాన్ఫిడెన్స్ని మీరు గెయిన్ చేయాలంటే అంటే వి రిప్రజెంట్ టిపికల్లీ కాంగ్రెస్ రిప్రజెంట్స్ ద ఇండియన్ సొసైటీ. భారతదేశంలో ఉన్నటువంటి ఒక అసమానతలు, భారతదేశంలో ఉన్నటువంటి ఒక విభిన్నమైనటువంటి ఒక సంస్కృతులు, విభిన్నమైన భావజాలాలు, విభిన్నమైనటువంటి ఒక ఆలోచన విధానాలు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడుతుంది. వీ కెనాట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది కంట్రీ అండ్ ఇట్స్ కల్చర్. సో we are synonymous to the country's culture and country's the value system. అయితే yes, there is a need for certain internal transformation also
విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఆల్సో కొంత సంస్థాగతమైనటువంటి ఒక మార్పులు అవసరం ఉన్నవి. అవి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో వాటికి బీజాలు కూడా చుట్టడం జరిగింది, స్వీకారం వేయటం జరిగింది. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ వెరీ షార్ట్లీ రాహుల్జీ మైట్ టేక్ ఓవర్ ద రీన్స్ ఆఫ్ ద పార్టీ. అండ్ పెద్ద ఎత్తున ఒక యువతరంగం కాంగ్రెస్ పార్టీలో ముందుకొచ్చి పనిచేసేటువంటి ఒక పరిస్థితి. మీరు చెప్తున్నారు రాహుల్ గాంధీ అంటే నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ బలపడిందే రాష్ట్రాల్లో బలపడదు అనేటువంటిది ఒక వాదన వినిపిస్తున్నది. కానీ నేషనల్ లెవెల్లో అటువంటి పరిస్థితి లేదు. ఇటీవల మనం ప్రముఖ హిస్టారియన్ రామచంద్ర గుహ గారు ఒక కామెంట్ చేశారు, రాహుల్ గాంధీ బెటర్ గెట్ మ్యారీడ్ అండ్ మేక్ అన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ అని. అంటే అది ఒక ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా పనిచేయట్లేదు అనేదా, లేకపోతే అసలు ఆయన పనికిరాడు రాజకీయాల్లోకి అనేటువంటిది? ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ టు రామచంద్ర గుహ, బట్ దెన్ హీ సీమ్స్ టు బి ఎదర్ పర్వర్టెడ్ ఆర్ హీ సీమ్స్ టు బికమ్ ఎ పప్పెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. హౌ కెన్ హీ సే దట్ రాహుల్ షుడ్ రిటైర్? వాట్ ఈస్ ద బేసిస్ ఆన్ విచ్ హీ ఈస్ టాకింగ్? ఇట్ ఈస్ ద పార్టీ దట్ షుడ్ డిసైడ్ వెదర్ హీ షుడ్ బి ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆర్ నాట్. ఈ షుడ్ రిటైర్ అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. నిరంతరంగా ప్రజా సమస్యలను ఎక్స్పోజ్ చేసుకుంటూ మా కొట్లాట మేము కొట్లాడుతూనే ఉన్నాం. ఆయన యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరంగా పోరాటం చేస్తూనే వస్తుంది. సేమ్ క్యామఫ్లేజ్ పాలిటిక్స్. ఇక్కడ రాహుల్ గాంధీ గారు అన్నారు మాతో, ఇక్కడ చిన్న మోడీ ఉన్నాడు, అక్కడ పెద్ద మోడీ ఉన్నాడు అని చెప్పారు. ఎవరు చిన్న మోడీ? ఎవరు చిన్న మోడీ? కేసీఆర్ గారు. పెద్ద మోడీ ఏమో పెద్ద మోడీ, ఎట్లా పెద్ద మోడీ ఆయన. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా ఒకళ్ళను ఒక నాణానికి రెండు వైపులు అనమాట. భ్రాంతి రాజకీయాలు, అక్కడ కూడా ఇవే భ్రాంతి రాజకీయాలు. ఇన్ని ఏళ్ళు అయిపోయినది, కనీసం ఒక ఇన్నోవేటివ్ పాలసీ పట్టుకురాలా. ఒక సింగిల్ బిల్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద భారతీయ జనతా పార్టీ థాట్ ప్రాసెస్ రాలే ఇంతవరకు. దానికి కాంట్రడిక్టరీగా ఇంకేంటి అంటే, దాన్ని ఒక 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో స్కామ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు ఒక విషయాలు అంటే ఇప్పుడు మోడీ గారు ఎవ్రీబడి అంటే ప్రతి వాళ్ళు 10 years అంటే యూపీఏ 1 అండ్ యూపీఏ 2 రూల్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ స్కామ్స్ బయటకు వచ్చినాయి. కానీ 2.5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఎటువంటి స్కాము లేదు, అవినీతి తగ్గింది అనేటువంటిది సర్వత్రా వినపడుతుంది. అది ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవ్వటం ఏ విధంగా సాధ్యం అవుతుంది అంటారు? 2 విషయాలు సార్. ఇక్కడ అవినీతి రహిత అని చెప్పని ప్రచారం చేసుకుంటున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదానీలకు అంబానీలకు ఎందుకు పెద్దపీట వేస్తూ ఉన్నారు? పెట్టుబడిదారులకు వెసులుబాటు కలిగించేటువంటి ఒక కీలకమైన నిర్ణయాలన్నీ కూడా వాళ్లకు వెసులుబాటు కలిగించేటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటా ఉన్నారు? మేబీ ద పిఎంఓ ఈజ్ నాట్ కరప్ట్, బట్ ప్రాబబ్లీ అమిత్ షా ఈజ్ నాట్ యాజ్, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక యంత్రాంగం కరప్షన్ లేదని చెప్పడానికి వీలు లేదు. అంటే అమిత్ షా సింపుల్ ఫ్యాక్ట్ సార్. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, కరప్షన్ చేసినరా చేయలేదో నాకు తెలియదు. ఈ దేశంలో ఉన్నట్టుగా జాడ్యం ఇదే. ఇప్పుడు మట్టిలో పురుగులు ఉంటాయి, ఆ మట్టిలో నుండే పంట పండించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి కూడా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అవసరమైనటువంటి ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే ఆర్టీఐ యాక్ట్ కావచ్చు, మన్రేగా కావచ్చు, చారిత్రాత్మకమైన నిర్ణయాలన్నీ. ఆఖరికి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కావచ్చు, అనేక ఒక ప్రోగ్రెసివ్ థాట్ తోటి ఒక డెమోక్రాటిక్ స్పిరిట్ను స్ట్రెంథన్ చేసేటువంటిది, ప్రజలకు ఉపయోగం ఉండేటువంటి అనేక నిర్ణయాలు తీసుకున్నాం. నిన్నటి ఇవాళ వచ్చిన జిఎస్టీ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తయారైన బిల్లు. ఇవన్నీ కూడా చేసిన తర్వాత కూడా ఎక్కడో ఒక దగ్గర చెదలు కనబడ్డది. కానీ చెదలను నివారించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసింది. సొంత ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరిని కూడా ఆఖరికి ఎల్ఐస్ను కూడా వదిలిపెట్టకుండా జైళ్లకు పంపించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది. మరి ఎందుకు లలిత్ మోడీ గేట్ కేసులో ఎందుకు దోషులు శిక్ష పడతలేరు? ఎందుకు వ్యాపం కేసులో ఇంతవరకు కూడా శిక్షలు పడతలేవు? ఇంత నీతివంతమైన పాలనే కదా, ఎందుకు దోషుల పట్ల శిక్షలు జరుగుతలేవు? ఎందుకు వాళ్ళను వై ఆర్ యు నాట్ బ్రింగింగ్ విత్ జస్టిస్? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్కామ్స్ జరిగినాయి, కానీ జరిగిన స్కామ్స్ని ఎక్కడికక్కడ సరిదిద్దడం కోసం అవసరమైతే పార్టీ నష్టపోయినా ప్రభుత్వం కూలిపోయినా పర్వాలేదు కానీ విలువలు కాపాడాలని చెప్పని డిఎంకేకి సంబంధించినటువంటి ఒక కనుమలిని, తర్వాత రాజాను జైలుకి పంపినరు, కల్మాడిని జైలుకి పంపినరు. నాట్ ఓన్లీ ఇన్ 1K, ఈవెన్ రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో చెప్పండి ఎంతమంది మంత్రుల మీద కేసులు పెట్టి లోపల పెట్టారు? ఇదే పెట్టారు కదండి. అందరి మీద సిబిఐ ఛార్జ్షీట్ చేసినారు కదా. మన రాష్ట్ర మోపిదేవి మోపిదేవి వెంకట. ఎస్, ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మంత్రుల మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎవరి మీద చర్యలే లేవే, కేసులే లేవే. కేంద్రంలో ఇంత పెద్ద ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఎవరి మీద చర్యలే లేవే. అవినీతి రహితానంగానే అవినీతి రహిత అని చెప్పని బ్యానర్ ఐటమ్లు పేపర్లో వచ్చేస్తూ ఉన్నాయి, మీడియాలో మాట్లాడుతారు. సో మీడియా వన్ సైడెడ్ వెళ్ళిపోతుందంట. మీడియా ఇస్ అబ్సల్యూట్లీ వన్ సైడెడ్ అన్ఫార్చునేట్లీ. హౌ టు ఓవర్కమ్ దిస్ అంటే మేబీ టైమ్ ఓన్లీ విల్ సాల్వ్ దిస్ ఇష్యూ, బట్ వీ విల్ నాట్ స్టాప్ ఫైటింగ్, వీ విల్ సర్టన్లీ ఫైట్. బట్ మీరు చాలా అంటే అగ్రెసివ్ లీడరు అయినో, కానీ మీరు గతంలో కూడా టీఆర్ఎస్లో సుదీర్ఘకాలం పనిచేశారు. అప్పుడు కూడా ఇటువంటి మీరు కాంగ్రెస్ మీద ఇట్ల మీద చేస్తూ ఉండేవాళ్ళు కాదంటారా? నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటూ తెలంగాణ సాధన కోసం పనిచేసినాను. లోతుగా విశ్లేషించినప్పుడు తప్పును తప్పనాలి కదండి. అప్పుడు తప్పు చేసినప్పుడు తప్పన్నాము, ఇప్పుడు తప్పు జరుగుతుంటే తప్పు అంటా ఉన్నాము. తప్పును తప్పనడం తప్పంటే ఎట్లా? మీరు ఉద్యమంలో చాలా అంటే హైట్ ఆఫ్ ది ఏదే యాజిటేషను ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఒక థింక్ ట్యాంక్లుగా పనిచేశారు టీఆర్ఎస్లో. 1-2 సందర్భాల్లో నేను అనుకోవటం కేసీఆర్ గారు అనుకుంటా ఎక్కడ రిమార్క్ కూడా చేశారు, హీఈస్ ద ఫేస్ ఆఫ్ ది పార్టీ అన్నట్టుగా, అంటే మోర్ ఆర్ లెస్ అటువంటి అభిప్రాయం ఒకటి కలిగింది. మీరు కూడా అంత అగ్రెసివ్గా టీవీ ఛానల్స్లో కానివ్వండి అవన్నీ చేశారు. లాస్ట్ ఎలక్షన్స్ టైంలో మీరు పార్టీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? Most people say that changing TRS party or shifting from TRS is politically wrong and morally correct అని అంటారు. I thought it is morally right to have shifted at that point of time. నాకు కూడా ఇప్పటికి అర్థం కాదంటే నేను ఐఎమ్ మేకింగ్ అంటే మీరు జస్ట్ బెటర్ ఎలాబరేట్, మీరు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎలక్షన్స్ ఒక 2-3 నెలలు 2-3 నెలలు కాదు, 12 తారీఖు ఏప్రిల్ 12 తారీఖు నామినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చారు. నామినేషన్స్ అయిపోయినాక అంత దీంట్లో ఎందుకు రావాల్సి వచ్చింది మీరు? అంటే వాస్తవానికి ఏంటంటే నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అది నేను తర్వాత అడుగుతాను, ముందు ఇది చెప్పండి. పిఆర్పి నుండి నేను బయటకు వచ్చిన తర్వాత టస్సులు జరిగిన తర్వాత ద ఫస్ట్ టెలిఫోన్ కాల్ దట్ ఐ రిసీవ్డ్ వాజ్ ఫ్రమ్ మిస్టర్ కేటీఆర్. అన్నా మీరు డోంట్ వరీ, వీఆర్ ఆల్ విత్ యూ. అంటే లైవ్లు అన్నీ గొడవ, పోలీసులు కొట్టడం, పోలీసులు కూడా మ్యాన్ హ్యాండిల్ చేసిన టైంలో గుంజుకెళ్తుంటే లైవ్లు చూసి ఫస్ట్ టెలిఫోన్ కాల్, ఐఎమ్ నాట్ ఐ కెన్ వాచ్ ఫర్ దట్. ఫస్ట్ టెలిఫోన్ కాల్ అయిందే. నన్ను పోలీస్ జీప్లో తీసుకెళ్ళిపోతుంటే కాల్, అన్న వీఆర్ ఆల్ విత్ యూ, డోంట్ వరీ, డోంట్ గెట్ డిజార్టెడ్ అని చెప్పని. తర్వాత ద ఫస్ట్ ఇన్విటేషన్ టు జాయిన్ టీఆర్ఎస్ పార్టీ కేమ్ ఫ్రమ్ మిస్టర్ కేటీఆర్. హీ కేమ్ టు మై హౌస్. ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని. దట్ వాజ్ ఇన్ 2012? నో 2009. ఓకే, 2009. అదే ఎప్పుడైతే సమైక్య వాదం తీసుకున్నారో అప్పటి నుంచి మీరు ఇంటికి వచ్చి నన్ను నా వైఫ్తో మాట్లాడి, నాతో మాట్లాడి, నన్ను కన్విన్స్ చేసి, తర్వాత ఇంకెక్కడో కాఫీ షాప్లో కలిసి మాట్లాడి, అక్కడి నుంచి అక్కడే ఇంటికి వెళ్దాంపా అన్న, డాడీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ యూ ఎవ్రీ టైమ్, వై డోంట్ యూ ప్లీజ్ కమ్ అండ్ దెన్ బీ పార్ట్ ఆఫ్ ద మూమెంట్ అంటే వెళ్ళి జాయిన్ అయిపోయినాను. హీ సెడ్, అన్న డాడ్ విల్ స్టిక్ టు ద వర్డ్ దట్ హీ హెస్ గివెన్ టు యూ, డోంట్ వరీ, యూ కమ్, విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ యూ అని అంటే పోయి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత వెన్ను చూపకుండా పనిచేశా. మడమదిప్పని పోరాటం కేసీఆర్ గారు చేస్తే వారికి సైనికుడిగా వెనక నిలబడి ఆయన తుపాకీ మోసుకుంటూ ఆయన ఆలోచనను మోసుకుంటూ నేను ఆయనకు సైనికుడిగానే. అదే అందుకనే చెప్తున్నా, ఇప్పుడు అంత చేసిన వాళ్ళు ఎందుకు వచ్చారు? ఇప్పుడు చాలా మందిలో దే డు నాట్ నో ద రీజన్. అంటే మీరు ఏదో 1-2 సందర్భాలు చెప్పినట్టున్నారు కానీ అంత స్పష్టత లేదు. ఎందుకు మీరు ఆయన్ని? అంటే నేను సి ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ టు హ్యావ్ సాక్రిఫైస్డ్ మై కెరియర్ టు బీ ఇన్ టు పబ్లిక్ లైఫ్. నేను కంఫర్టబుల్గా అందరి లెక్కనే కోట్ల రూపాయల జీతం తీసుకుంటూ ఎయిర్ కండిషన్డ్ ఆఫీసులలో విదేశాలు తిరుగుకుంటూ హ్యాపీగా లగ్జరియస్ కార్పొరేట్ కెరియర్లో ఉన్నవాడిని. లక్షల రూపాయల జీతం తీసుకునేటువంటి దాన్ని నేను పబ్లిక్ లైఫ్లో ఉండడం కోసం వచ్చినాను. నేనేమీ పొలిటికల్ లెగసీ ఉన్న ఫ్యామిలీకి వెళ్ళి రాలేదు.
లేకపోతే ఇవాళ సోకాల్డ్ పొలిటికల్ కాస్ పెద్ద పెద్ద కులాలే రాజకీయాల్లో ఆధిపత్య కులాలుగా చలామణి అవుతున్నట్టు ఈ వాతావరణంలో అటువంటి కులాల్లో పుట్టినవాడిని కాదు నేను. ఓ చిన్న సామాన్యమైనటువంటి కులంలో పుట్టినవాడిని, సామాన్యమైన మధ్యతరగతి గవర్నమెంట్ ఎంప్లాయీకి పుట్టినవాడిని. నేను సొంతంగా కష్టపడి నా కాళ్ళ మీద నేను నిలబడి నేను ఒక కెరియర్ని బిల్డ్ చేసుకొని లక్షల రూపాయల జీతం సంపాదించి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడిని పబ్లిక్ లైఫ్లోకి వచ్చినాను. వచ్చిన తర్వాత థ్యాంక్స్ టు చిరంజీవి గారు, హీ గేవ్ మీ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఐ డిడ్ నా శక్తినంతా వాడుకోగలిగినారు. నాకున్నటువంటి శక్తి అంతా కూడా క్రియేటివ్ స్కిల్స్ అన్నీ కూడా వాడాను, పార్టీకి పనిచేశాను. టీఆర్ఎస్లో అంత బొట్టు పెట్టి నన్ను ఆదరించి లోపల తీసుకెళ్ళిన తర్వాత ఎవరికైనా రాజకీయాలంటే ఎన్నికలు అనేటువంటి ఒక కీలకమైనటువంటిది. నాకు కూడా పోటీ చేయాలని ఉండే. అప్పుడే 2009లో నేను సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినాను. పోటీ చేయాలన్నదానికి తాను ఆపర్చునిటీ కల్పించకపోవడం, 2014లో ఆపర్చునిటీ కల్పించకపోవటము, దానికి తోడు ఏదో చిన్న చిన్న మాటలు ఏదో అన్నారని చెప్పని ఎవరో చెప్పటము, దాంతోపాటు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అప్పటిదాకా ఉద్యమం నడిచినటువంటి ఒక రోజుల్లో ఉన్నటువంటి ఒక వాతావరణంకి ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి వచ్చిన వాతావరణంలో చూసినట్టయితే సీ చేంజ్ కనబడతా ఉంది. నిన్నటిదాకా ద్రోహులు అన్నవాళ్ళు, దొంగలు అన్నవాళ్ళు, లంగలు అన్న వాళ్ళందరూ కూడా పార్టీలో వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు డిక్లేర్ అయిపోతూ ఉన్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద స్థానాల్లో కనబడతా ఉన్నారు. పేర్లు అవసరం లేదు, అందరికీ తెలుసు ఎన్నికల ముందు ఎవరెవరు పార్టీలో జాయిన్ అయినారని చెప్పని. సో ఒక రకమైన కంటామినేటెడ్ ఎన్విరాన్మెంట్ నేను అక్కడ చూసినాను. రెండవది, కష్టపడ్డటువంటి నాకు మొండి చేయి చూపెడుతున్నట్టుగా, నాకేగా చాలామంది ఉన్నారు అట్లా మొండి చేయి చూపెట్టబడ్డ వాళ్ళు. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒక 100 మంది వెళ్తారు అట్లా. దోస్ హూ థాట్ దట్ దే విల్ కంటెస్ట్ అండ్ దోస్ హూ ఆర్ అష్యూర్డ్ దట్ దే విల్ బి కంటెస్టింగ్ అండ్ దే వర్ డినైడ్ ఆఫ్ టికెట్స్. సో అట్లా సరే వచ్చేసాను. వచ్చిన తర్వాత అంటే మీరు యువర్ ఫోర్స్ టు అంటే గోనా, లేకపోతే వాళ్ళు అంటే టికెట్ ఇవ్వలేదు కాబట్టి మీరు వెళ్ళిపోయారు? తెలుగులో సామెత ఉన్నది సార్, పొమ్మనకుండా పొగ పెడతారని చెప్పని. నాకు ఆ రోజు అనిపించింది, నా ధర్మం నేను నిర్వర్తించిన. ఏ లక్ష్యం కోసం అయితే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు నన్ను టీఆర్ఎస్ ఉద్యమంలోకి రమ్మన్నారో ఆ లక్ష్య సాధనకు నేను మీ పల్లకిని మోసే బోయి లెక్క నేను పనిచేసిన. మీ గొంతు కలిపిన మీ వాయిస్కు కోరస్. ఏం చెప్పారు కరెక్ట్గా? మీకు టికెట్ ఇవ్వట్లేదు అని అన్నారా? అసలు ఏమి లేదు. ఇక గమ్మత్ ఏంటంటే, ఇంకా నేను ఇప్పుడు టికెట్ అడిగినా, మీరు ఏది ఆశించారు? ఏ టికెట్? అది ఇంకా లోతుగా మరి మీరు రికార్డ్ చేస్తూ ఉన్నారు, అన్ని లోతుగా చెప్పాలనో లేదో నాకు తెలియదు. కానీ అదే ప్రజలతో పంచుకోవటం ఇది అంతా. అంటే ఇప్పుడు సరే జరిగిపోయిన చరిత్ర, టికెట్ ఇస్తాము అన్నారు. ఒక స్టేజ్లో నెత్తి మీద పాలు పోసినట్టే శ్రవణ్ కనుక ఒకవేళ ఎమ్మెల్యే అయినట్టయితే, ఎందుకంటే తలుపు తన్నుకొని వచ్చి నా దగ్గర పని చేసుకొని పోతాడు, మిగతా ఎవరికి అంత వెసులుబాటు ఉండదని చెప్పిండు పెద్ద ఆయన. అంత పెద్ద మాటలు చెప్పినాడు. కొంతమంది నక్షత్రకులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో, ఇవాళ కూడా ఉన్నారు. వాళ్ళే టీఆర్ఎస్ పార్టీకి భ్రష్టు పట్టిస్తారు, కేసీఆర్ గారిని ఇంకా కూడా భ్రష్టు పట్టిస్తారు. కొంతమంది ఉన్నారు అందులో, ఇవాళ మంత్రులుగా చలామణి అవుతున్నారు. దోపిడీదారులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు భయం, శ్రవణ్ ఒకవేళ నల్గొండ జిల్లాకు ఎంటర్ అయ్యి ఎమ్మెల్యే అయిపోతే అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం ఎక్కడ తగ్గిపోతుందో, లేకపోతే వాళ్ళకి రాబోయే పదవులు ఎక్కడ తగ్గిపోతాయో అనేటువంటి ఒక అది. ఆయనను చెవులో రాంగ్ ఫీడింగ్ ఇచ్చినారు. రెండు, మరి ఆయనకు కూడా ఏమైనా చిన్న సామాజిక వర్గాల వాళ్ళు రాజకీయాల్లో గెలవలేరు అనేటువంటి ఒక నమ్మకం ఏమైనా ఉందేమో నాకు తెలియదు. బట్ మెనీ టైమ్స్ ఐ ఆల్సో టోల్డ్ హిమ్ అండ్ ఆల్సో కేటీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పాను, కేసీఆర్ గారు ఒక శక్తి, ఆయన క్రియేట్ చేసిన శక్తి ఆయనకి తెలియట్లా. బికాస్ హీ డజంట్ బిలీవ్ ఇన్ ది ఎనర్జీ దట్ హీ హెస్ క్రియేటెడ్, హీ వాంట్ టు డిపెండ్ ఆన్ ది అదర్స్ ఎనర్జీ. కొండ సురేఖ కావాలా, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావాలా, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు కావాలా అనేటువంటిది అదర్ ఎనర్జీస్. బట్ యు ఆర్ అన్ ఎనర్జీ, యాటమ్. యాటమ్ చేతిలో పెట్టుకొని, యాటమ్ బాంబ్ లాంటి ఎనర్జీ చేతిలో పెట్టుకొని పక్క చిన్న చిన్న దాన్ని ఏమంటారు, కరెంటు పురుగులను ఆకర్షించి వాటితో బతకాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొలిటికల్ ఇన్కరెక్ట్ అని చెప్పే ప్రయత్నాలు చేసినాం. బట్ దెన్ ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్. సో మొత్తానికి అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇది మనం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయినప్పటికీ 2009లో చూస్తే ఖమ్మం జిల్లాలో కానివ్వండి, వరంగల్ జిల్లాలో కానివ్వండి, ఇటువంటి వాటిల్లో టీఆర్ఎస్ ఆన్ ఇట్స్ ఓన్ ఎక్కువ స్థానాలు సంపాదించుకోలేకపోయింది. మీరు అన్నారు అది అవ్వచ్చు, కానీ మీరు మిగతా పార్టీల్లోంచి వచ్చిన తర్వాతనే కదా సబ్స్టాన్షియల్గా వాళ్ళు గెలవగలిగారు. సార్ ఒక విషయం సార్, వెదర్ సంబడి అగ్రీస్ ఆర్ డిసగ్రీస్, బట్ దిస్ ఇస్ మై పర్సనల్ కన్విక్షన్. నేను గుండె మీద చేయబెట్టుకొని చెప్తున్నా,
భారతదేశ రాజకీయాలలో పెనుమార్పు తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు ఎన్టీ రామారావు. సామాన్యులు, చిన్నోడు, వాడు కండక్టర్ కావచ్చు, ఒక చిన్నపాటి చెట్టు కింద ప్లీడర్ కావచ్చు, లేకపోతే మెడలో స్టెథోస్కోప్ వేసుకొని చిన్న ప్రాక్టీస్ ఉన్న డాక్టర్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, చదువుకున్నోళ్ళు, కొంత డిగ్రీ చదువుకున్నోళ్ళను ఒక మోడర్న్ జనరేషన్కు అప్పటిదాకా లేనటువంటి ఒక రాజకీయాలకు భిన్నంగా ఒక మోడర్న్ పాలిటిక్స్కు సృష్టికర్త ఎన్టీ రామారావు గారు. రెండు, చిన్న జాతిలోను అంటే బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మార్జినలైజ్ సెక్షన్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి రాజకీయాల్లో వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించి ఒక మోడర్న్ పాలిటిక్స్. ఎన్టీ రామారావు సర్టన్లీ ఏ పొలిటికల్ రిఫార్మర్. అంత పెద్ద గ్రేట్ ఆపర్చునిటీ ఒకే ఒక వ్యక్తికి భారతదేశంలో లభించింది, అది కేసీఆర్ గారికి. ఏ హిస్టారికల్ ఆపర్చునిటీ. బహుశా నాకు తెలిసి రానున్న రోజుల్లో అంత పెద్ద ఆపర్చునిటీ ఎవరికి రాదు. ఆయనకుండే ఆపర్చునిటీ. హీ కుడ్ హ్యావ్ మేడ్ ఎవ్రీ యాక్టివిస్ట్ ఇంటూ ఏ పొలిటీషియన్, ఎవ్రీ యాక్టివిస్ట్ ఇంటూ ఏ లెజిస్లేటర్. ఇవాళ నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్రం వద్దు, తెలంగాణ ఉద్యమం వద్దు అన్నటువంటి వాడు, తెలంగాణ ఉద్యమకారులపైన దాడి చేసినటువంటి వాళ్ళు, దోపిడీదారులు ఇవాళ ఎమ్మెల్యేలు అయిపోయి మంత్రులు అయిపోతే వాడికి తెలంగాణ రాష్ట్రం మీద కమిట్మెంట్ ఏంది? తెలంగాణ ఉద్యమంలో భాగస్వామై తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని పోరాడినాడు వాడు చట్టసభలో ఉంటే వాడు రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత కన్విక్షన్తో పనిచేస్తాడు? డోంట్ యు సీ ఎ సీ డిఫరెన్స్? సీ చేంజ్ లేదా చెప్పండి? సో అటువంటి రాజకీయాన్ని వ్యాపారంగా అనుకున్నాడు ఒకడున్నాడు, రాజకీయమే ధర్మము, తెలంగాణ ఉద్యమమే నా లక్ష్యము, తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం, తెలంగాణ ఒక బంగారు తెలంగాణ చేసుకోవాలన్నట్టు ఒక లాట్ ఇక్కడ ఉన్నది. వీడిని వదిలిపెట్టి నువ్వు వీడిని పట్టుకుంటుంది. నువ్వు ఇది ఒక హిస్టారికల్ బ్లండర్. ఇది ఒక హిస్టారికల్ బ్లండర్. మూడవది మీరు అన్నట్టు 2009 కాంటెక్స్ట్ 2014 కాంటెక్స్ట్ వేరు. అంటే సర్వేలు ఏం చెప్తున్నాయి ఇవన్నీ, నేను ఐ గో బై మై ఇంట్యూషన్. వాట్ ఎవర్ ద ఎలక్షన్ రిజల్ట్స్, వాళ్ళందరూ ఎవడో కొండ సురేఖ వచ్చింది కాబట్టి వరంగల్లో గెలవలేదు, లేకపోతే ఇంకెవరో వేరే బాజిరెడ్డి గోవర్ధన్ వచ్చిండు కాబట్టి నిజామాబాద్లో కాదు. దట్ విక్టరీస్ ఆఫ్ కేసీఆర్స్. ఓడిపోయిన వాళ్ళు కేసీఆర్ వల్లనే ఓడిపోయినారు, గెలిచిన వాళ్ళు కేసీఆర్ వల్లనే గెలిచినారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందంటే అది కేసీఆర్ వల్లనే, తెలంగాణ ఉద్యమం వల్ల. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం, దాని చుట్టూ ఒక ఈకోసిస్టమ్ ఉంది. తెలంగాణ ఆస్పిరేషన్స్, తెలంగాణ ఇప్పుడేమో తెలంగాణ కేసీఆర్ వల్ల వచ్చిందని అంటారు. నేను కేసీఆర్ వల్ల మిస్ఇంటర్ప్రిటేషన్. అధికారంలోకి వచ్చినారు మాట్లాడతారు. అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బికాస్ ఆఫ్ కేసీఆర్. అంతే అంతే. నాట్ బికాస్ ఆఫ్ కొండ సురేఖ, నాట్ బికాస్ ఆఫ్ పోచారం శ్రీనివాసరెడ్డి, నాట్ బికాస్ ఆఫ్ ఆయరామ్ గయారామ్స్ హూ కేమ్ ఇన్ ఫ్రమ్ అదర్ పార్టీస్ ఆఫ్టర్ ద తెలంగాణ ఫార్మేషన్. భయం ఆయనకు స్వతహాగా ఏదో ఒక భయం, నేను ఓడిపోతామేమో భయం, ఆ భయంతో చేసినటువంటిది. అంటే నేను అదే చెప్తా ఉన్నాను కదా, హీ డజంట్ బిలీవ్ ఇన్ ద ఎనర్జీ దట్ హీ హస్ క్రియేటెడ్. ఆయన ఒక శక్తి క్రియేట్. సో అది మీరు గమనించి అది సరే గమనించాను, దాని ఇంపాక్ట్ నా మీద పడ్డది. ఐ నెవర్ రియలైజ్ దట్. నాకే దెబ్బ పడుతుంది. ఇవాళ నేను సఫరర్, ఐఎమ్ ఎ బిగ్ సఫరర్. ప్రాబ్లీ హ్యాడ్ ఐ బీన్ given a ticket, I would have been an MLA, I would have been driving the government. నేను కూడా ప్రజల అభివృద్ధి కోసం నా ఆలోచన, నా అనుభవము, నేను ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం లేకపోవచ్చు, కానీ ఒక సంస్థలు నడిపిన అనుభవం అయితే నాకుంది. అంటే మీరు కొంత అంటే రెస్ట్రైన్డ్గా ఉంటుంటే ఏమైనా పదవి వచ్చేదేమో నాకు అనిపించలే. రెస్ట్రైన్డ్గా ఎందుకు, ఐ డోంట్ నో. హిండ్ సైట్ రెస్ట్రైన్డ్గా ఉండుంటే ఏమి ఇచ్చేవాడో ఏమి ఇవ్వలేకపోయేవారో అది వారికి తెలుసు. నో రిగ్రెట్స్ బయటకు వచ్చినందువల్ల. ఇఫ్ ఐ రిగ్రెట్ నౌ దెన్ ఐ విల్ డై. సైకలాజికల్లీ ఐ విల్ బి డెడ్. చనిపోతా నేను. ఒకవేళ నేను తప్పు చేసినా అనే భావనే కనుక నాకు నేను బలంగా అదే నన్ను. సో మంచి జరిగింది అనుకుంటున్నారు? ఏమో తెలియదు, భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు. నేనేం రాజకీయ నాయకుల కుటుంబాల్లో పుట్టలా. మా నాన్న ఏం నన్ను. అదే మీరు అన్నారు రాజకీయ కుటుంబాలు. ఇప్పుడు మీరు అంటే ఒక యంగ్స్టర్స్లో మీరు ఒక గుర్తింపు అతి తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకోగలిగారు. నేను అనుకోవటం 2009 ముందు 2008లో వచ్చిన ప్రజారాజ్యంలో మీ రాజకీయ ఎంట్రీ మొదలైనట్టుంది, ఇఫ్ ఐఎమ్ రైట్. అంతే కదా? కరెక్ట్. యు ఆర్ ఫ్రమ్ నల్గొండ. ఎస్. శ్రవణ్ గారు, అంటే మీరు టీఆర్ఎస్ నుంచి మీకు టికెట్ రాదని తెలిసి బయటకు వచ్చారు, వెంటనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మీకు ముఖ్య అధికార ప్రతినిధి పదవి ఎలా వచ్చింది? అంటే కాంగ్రెస్లో చాలామంది సీనియర్స్ ఉన్నారు కదా. కరెక్టే. అది ఎప్పుడు ఆ టైంలో ఐ మెట్ ప్రియాంక గాంధీ గారిని కలిశాను, రాహుల్ గాంధీ గారిని కలిశాను, జయరాం రమేష్ గారు, కొప్పుల రాజు గారు, వీళ్ళందరూ. దే రాదర్ పర్సువేడెడ్ మీ దట్ ఐ జాయిన్ కాంగ్రెస్ పార్టీ.
కొప్పుల రాజు గారితో వారికి సంబంధించి వారితో నేను గతంలో ఇంటరాక్ట్ అవుతుండేవాడిని. వెన్ ఐ యూస్ టు వర్క్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. అప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఇవాళ వెలుగు అనేది అయితే అంటారో ఆ ప్రాజెక్ట్ ఇనీషియల్ కాన్సెప్చువలైజేషన్ స్టేజ్లో ఐ వాజ్ ద కోఆర్డినేటర్. 6 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు దానికి కోఆర్డినేటర్ ఉండేవాడిని. అప్పుడు ఆయనతో సంబంధం ఉండేది అండ్ ఐ యూస్ టు క్లోజ్లీ వాచింగ్. నాకు ఆయన అంటే ఒక రకమైనటువంటి అడ్మిరేషన్. బికాజ్ ఇవాళ రాష్ట్రంలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, ఆర్టీఐ యాక్ట్ కానీ, మన్రేగా కానీ, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్, మేజర్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్నోవేషన్స్, పీపుల్ ఫ్రెండ్లీ పాలసీస్ ఆయన పట్టుకొచ్చినాడు, డెవలప్మెంట్ ఓరియంటెడ్. సో ఆయనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సరే ఎట్లా వీళ్ళు నన్ను ఆదరిస్తలేరు, ఎస్సీఎస్ఎల్ చైర్మన్, వీళ్ళే ఇక్కడ ఎట్లా నన్ను ఆదరిస్తలేరు, డస్ట్బిన్లో పడేసినట్టుగా పడేస్తున్నట్టు ఒక భావన, ఆ ఫీలింగ్ అట్లా. అప్పుడు వారు మాట్లాడారు. ప్రియాంక గారిని, తర్వాత రాహుల్ గాంధీ గారిని అందరిని కలిశాను. వచ్చిన తర్వాత దే వాంటెడ్ సంబడీ హూ కెన్ వోకల్లీ ఎక్స్పోజ్ ది టిఆర్ఎస్ పాలసీస్. అప్పుడు బిఫోర్ బహుశా ఇన్నేళ్ల చరిత్ర ఉన్న పార్టీలో టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ పార్టీ పదవి బహుశా ఎవరికి ఇవ్వకపోవచ్చు. అదృష్టం నాకు లభించింది. ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్. జాయిన్ కాగానే ఇమీడియట్గా అనౌన్స్ చేసినారు. అంటే కొప్పుల రాజు గారి కృషి కొంత ఉందా? కొప్పుల రాజు గారు పదవి గురించి కృషి అని నేను అనుకోను. ఆ టైంలో దెర్ వాజ్ ఆల్సో ఏ నీడ్. అఫ్ కోర్స్ జయరాం రమేష్ గారు, కొప్పుల రాజు గారు వాళ్ళందరూ కూడా టికెట్ ఇస్తా అని అనుకున్నారు వాళ్ళు కూడా. కానీ నేను టికెట్ అంతా అయిపోయాక జాయిన్ అయినాను కాంగ్రెస్ పార్టీలో కూడా. ఐ జాయిన్డ్ ఆఫ్టర్ ఆల్ ద నామినేషన్స్ వర్ ఓవర్. సో దే థాట్ ఐ షుడ్ బీ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ టు ఎక్స్పోజ్ ద టీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకున్నారు. రాగానే సోనియా గాంధీ గారు స్పీచ్ ట్రాన్స్లేషన్కి ఆపర్చునిటీ ఇచ్చినారు పబ్లిక్ మీటింగ్లో, ఆందోళనలో. తర్వాత నిజామాబాద్లో రాహుల్ గాంధీ గారు స్పీచ్ ట్రాన్స్లేషన్కి ఆపర్చునిటీ ఇచ్చినారు. సో దట్ వే కాంగ్రెస్ హెస్ ట్రీటెడ్ మీ వెరీ వెల్ వెన్ ఐ జాయిన్డ్ అండ్ ఈవెన్ నౌ ఆఫ్ కోర్స్. మీరు ఎప్పుడు పార్టీ వాయిస్గానే ఉంటారు. ప్రజల గొంతుకగా ఉన్నాను అని మాత్రం నేను సంతోషపడతా ఉన్నాను. పిఆర్పిలో ఉన్నప్పుడు కూడా అధికారంలోకి మేము రాలేదు. ముఖ్యంగా 2009 ఎన్నికలు అయిపోయిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నటువంటి. అంటే మీరు అసలు మీది నాకు తెలిసి ఐటీ బ్యాక్గ్రౌండ్. ఎస్. యు ఆర్ ఫ్రమ్ నల్గొండ జిల్లా. హ్యూమన్ రిసోర్స్ హెచ్ఆర్ హెడ్గా పనిచేశారు. అంటే మీరు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారితో బాగా క్లోజ్గా ఉంటారనేటువంటిది బయట అనుకుంటారు. శ్రావణ్ అంటే, డాక్టర్ శ్రావణ్ అంటే పవన్ కళ్యాణ్కి బాగా జిగిరి దోస్తు అంటే అటువంటి టాక్ అప్పుడు 2008-9లో బాగా వచ్చింది. ఎలాగ కనెక్ట్ అయ్యారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ వాళ్ళతో చాలామందితో కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అనుకుంటాం. కొంతమంది కవులు, కళాకారులు, మీ బోటి కొంచెం బాగా వెల్ రెడ్ పర్సన్స్, అట్లాగా అయ్యి మీరు క్లోజ్ అయ్యారు. ఏంటి అసలు మీ నేపథ్యం ఏంటి, రాజకీయ నేపథ్యం? పిఆర్పికి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? దానికంటే ముందు ఒక మాట చెప్పి నేను ఐ విల్ గెట్ ఇన్ టు దట్ సార్. సో ప్రజల గొంతుగా అంటే చెప్తా ఉన్నాను మీకు. ప్రజారాజ్యంలో ప్రజల గొంతుకగానే అప్పుడున్నటువంటి ఒక ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి ఉపయోగపడ్డది. టీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా పనిచేశాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రజల గొంతుకగానే ఉన్నాను. ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. ఐ మే నాట్ బి పార్ట్ ఆఫ్ ద పవర్, ఐ హెవ్ నాట్ బీన్ పార్ట్ ఆఫ్ ద పవర్, బట్ దెన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద పీపుల్స్ వాయిస్గా ముందున్నానని చెప్పి సంతోషపడతాను. విత్ రెఫరెన్స్ టు మీరు అడిగినటువంటి కళ్యాణ్ గారు ప్రజారాజ్యం ప్రస్థానం, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాను. నల్గొండ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంఏ లింగ్విస్టిక్స్, తర్వాత ఎంబీఏ చేశాను. తర్వాత పిహెచ్డి కూడా అక్కడే చేశాను, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో. నా టాపిక్ వచ్చేసి వర్క్ వాల్యూస్ అండ్ ఆర్గనైజేషనల్ కమిట్మెంట్ అని ఒక ఫేమస్ రినౌండ్ ప్రొఫెసర్ పరమేశ్వరన్ గారని, ఈజ్ మై గాడ్ అండ్ గాడ్ ఫాదర్ వాట్ ఎవర్ ఈజ్, ఆయన వారి దగ్గర నేను పిహెచ్డి చేశాను. సైకాలజిస్ట్ ఉండే. మేము ఎంబీఏ చదువుకునే రోజుల్లో నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, శరత్ మరార్ అని ఒక మిత్రుడు, ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆయన గబ్బర్ సింగ్ 2 తర్వాత ఇంకోటి ఏదో కూడా కాటమరాయుడు అది కూడా సినిమాలు తీస్తూ ఉన్నాడు. సో శరత్ అండ్ వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. తర్వాత ఇద్దరం కలిసి అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో కూడా పనిచేసాం కొన్నాళ్ళు. ఆయన ఫైనాన్స్ ఏరియాలో పనిచేశాడు, నేను హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏరియాలో పనిచేశాను. తర్వాత ఆయన అకాడమిక్స్ అంతా వదిలిపెట్టి సినిమా రంగంలోకి వచ్చాడు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఏబిసిఎల్లో పనిచేశాడు. తర్వాత ఈ గాట్ ఇన్ టు ఫిల్మ్ ప్రొడక్షన్ అదంతా ఏదో చేశాడు. ఆ టైంలో చిరంజీవి గారికి ఆయన సన్నిహితుడుగా ఉండేవాడు కదా. సో అట్లా కొన్నిసార్లు అల్లు అరవింద్ గారిని కలిశాను, హ్యాడ్ ఎ చాట్ విత్ హిమ్. తర్వాత
కళ్యాణ్ గారితో చాలాసార్లు కలిశారు. అంటే అప్పుడు ప్రజారాజ్యం పెట్టలేదా? పెట్టకముందే ఇదంతా, పెట్టకముందు ముచ్చటిది. కళ్యాణ్ గారికి ఒక థాట్ ఉండే ఏంటి అంటే, వాట్ వుడ్ బి ద థాట్ ప్రాసెస్ ఆఫ్ ఎ స్టూడెంట్ లీడర్. ఆయన ఒక ఇంటెన్స్ స్టూడెంట్ ఆఫ్ సైకాలజీ కళ్యాణ్ గారు. ఆయన సినిమాల్లో భావుకత ఎక్కువ కనబడుతుంది. అందుకే ఆయన విద్యార్థి ఉద్యమ నాయకుల మీద ఒక సినిమా తీయాలన్న ఆలోచన ఉండే ఆయనకు. స్టూడెంట్ లీడర్ థాట్ ఎట్లా ఉంటుంది, సైకాలజీ ఏంటి, వాట్ వుడ్ ఎవోక్ ఎమోషన్స్ ఇన్ దెమ్, ఏ అంశాల పట్ల స్పందిస్తారు, ఎందుకు స్పందిస్తారు, ఎందుకు అంత రాడికల్గా ఉంటారు ఆ ఏజ్లో, ఇటువంటివన్నీ కూడా ఆయన చర్చ చేసేవాళ్ళం మేము. బీయింగ్ ఏ స్టూడెంట్ లీడర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ, అప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఉస్మాన్ యూనివర్సిటీలో. వైబ్రెంట్ స్టూడెంట్ లీడర్గా పనిచేశాను ఆ రోజుల్లో. సో శరత్ నోస్, సో శరత్ దట్స్ హౌ కనెక్టెడ్ మీ టు కళ్యాణ్ గారు. సో వి డిస్కస్డ్ మెనీ డేస్ లైక్ దాట్ ఆన్ వాట్ మేక్స్ ఎన్ ఆర్డినరీ స్టూడెంట్. మీరు పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమా కోసం, సినిమా కోసం మాట్లాడాం. అంటే ఒక విద్యార్థి ఉద్యమకారుడు, విద్యార్థి ఉద్యమ నాయకుడు, విద్యార్థి నాయకుడి యొక్క సైకాలజీ ఎట్లా ఉంటుంది అనే అంశం మీద బాగా చర్చలు చేశాము. తర్వాత ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోరం అని పెట్టినప్పుడు శరత్తో ఇమీడియట్లీ ఐ వాజ్ ఇన్ సత్యం దెన్, ఐ కాల్డ్ అప్, ఇస్ దర్ ఎనీ వే దట్ వీ కెన్ అసోసియేట్ అండ్ డూ సంథింగ్ అని అట్లా జర్నీ స్టార్ట్ అయింది. పార్టీ పెట్టిన తర్వాత కాదు, పెట్టేక ముందే వీ హ్యాడ్ సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ జాయిన్ కావాలని. ఒక పక్కనేమో ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి పల్లెటూరుకి వెళ్ళి, నల్గొండకి వెళ్ళి వచ్చి హైదరాబాద్లో చదువుకొని కష్టపడి ఒక సత్యం కంప్యూటర్స్ లాంటి దాంట్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్ ఆఫ్ ఎ లార్జ్ కంపెనీ స్టేజ్కి పోయినటువంటి ఒక మధ్యతరగతి. ఇక్కడేమో ఆ వాడికి ఎక్కడో ఒక దగ్గర మనసులో ఒక దుగ్ధ ఉంది, రాజకీయాల్లో ఉండాలా, ప్రజా జీవితంలో ఉండాలా, ప్రజల గొంతుకగా ఉండాలనే దుగ్ధ ఉంది. దాంతోపాటు మిడిల్ క్లాస్ కంపల్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు మిడిల్ క్లాస్ స్టేజ్లో ఉండి అచీవ్ అయినటువంటి ఒక పొజిషన్ ఉంది. వీటన్నిటిని వదులుకొని రాజకీయాలకు రావాలా. ఆ కన్ఫ్యూజన్లో చాలా మదన పడ్డాను నేను. రావాలా వద్దా, వస్తే ఏంటి, వస్తే ఆయన రమ్మన్నారు. ఆయన రమ్మన్న తర్వాతనే శరత్ గారు, రఘు, తర్వాత అరవింద్ గారు, కళ్యాణ్ గారు వీళ్ళంతా రమ్మన్న తర్వాతనే కళ్యాణ్ గారు వాజ్ వెరీ కీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ టు దిస్ హోల్ థింగ్. సో నేను ఏం చేశానంటే, నేను మీకు పార్ట్ టైం పని చేస్తాను, నేను ఇప్పుడైతే పార్టీ ఎట్లా నడుస్తుంది కదా అని చెప్పని డైలీ ఫ్యూ అవర్స్ ఐ యూస్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ హిమ్. రోజు వచ్చి ఒక 4 గంటలు 5 గంటలు పనిచేసేవాడిని, లేట్ నైట్లు అంతా కూర్చునేవాడిని, పనిచేసేవాడిని. సో పార్టీ లాంచ్కి ముందు, తిరుపతి మీటింగ్ లాంచ్కి ముందు కళాస్వరూపాలన్నీ, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కళాస్వరూపాలన్నీ కూడా కళ్యాణ్ గారే కోఆర్డినేట్ చేసినారు. ఆ మీటింగ్ రోజు ఆ కళాస్వరూపాలన్నీ కూడా మనం ప్రదర్శింపజేయాలని చెప్పని. సో దాన్ని మా టీవీలో స్టూడియోలో చిరంజీవి గారిని పిలిచి మొత్తం స్వరూపాల ప్రదర్శన చేసామన్నమాట. చిరంజీవి గారు వెరీ ఎక్సైటెడ్. అంటే అన్ని స్వరూపాలు ఆయన కూడా చూసి ఉండకపోవచ్చు అప్పటిదాకా. చిన్న చిన్న కళాకారుల నుంచి పెద్దవాళ్ళు అన్ని గ్రూప్స్, ఒక 60-70 కళాకారుల బృందాలను పిలిపించి రకరకాల కళాస్వరూపాల ప్రదర్శన 3-4 గంటలు ఇచ్చేటప్పటికి ఆయన సో ఎంత్రాల్డ్. సో అది అయిపోయిన తర్వాత పక్క రూమ్లోకి వెళ్ళాం. శరత్ వాజ్ దేర్, కళ్యాణ్ గారు ఉన్నారు, నేనున్నా. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే విచ్ ప్రాబబ్లీ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్, కోర్స్ ఆఫ్ మై లైఫ్. అప్పుడు అంటే అక్కడ వారు కళ్యాణ్ గారు ఉన్నారు, శరత్ గారు ఉన్నారు. చిరంజీవి గారు బాగా హ్యాపీ అయ్యి సంతోషపడి డన్ గుడ్ జాబ్ అని కళ్యాణ్ గారిని అన్నారు. పక్క రూమ్లోకి వెళ్ళాం. పక్క రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇంకా అప్పుడు డెసిషన్ తీసుకోవాలా, పార్ట్ టైం పనిచేస్తూ ఉన్నాను. కమ్ ఆన్ మ్యాన్, వై డోంట్ యూ గివ్ మీ యువర్ 8 months ఆఫ్ టైమ్, లెట్స్ మేక్ ఎ చేంజ్ టు దిస్ వరల్డ్ అని అట్లా వైర్ డాడ్జింగ్ అంది అని చెప్పని ఇట్లా చేతులు ఇట్లా అని ఓపెన్ ఆఫర్ ఇట్లా, కమ్ మ్యాన్, లెట్స్ డూ సంథింగ్ డిఫరెంట్. చిరంజీవి గారు, కళ్యాణ్ గారు. Then we hugged each other and that hug has made a lot of difference to me. Next day morning I went and resigned to my job. And it was a big surprise to my family and to, అయితే దానికంటే ముందు కూడా కొన్ని సంఘటనలు, అంటే ఐ బిలీవ్ ఇన్ స్పిరిచువల్ థాట్. వాళ్ళతో మాట్లాడాను, పోవటం కరెక్ట్. చాలాసార్లు ఒక సంకేతాలు, ఏదో ఒక డివైన్ మెసేజెస్గా అనిపించింది. ఇదేమో డివైన్ కాల్ కావచ్చు ఫర్ యూ టు జాయిన్ పాలిటిక్స్. ప్రజల కోసం పనిచేసే అవకాశం రావటం తక్కువ మందికి వస్తుంది, కోట్ల మందిలో కొద్ది మందికి వస్తుంది. ఇది భగవత్కార్యం కావచ్చు, పోవచ్చు అనేటువంటి ఒక సంకేతం వస్తుంది. కళ్యాణ్ గారు ఆ ఇన్సిడెంట్ జరగటం. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెంట్, రిజైన్ ఫ్రమ్ మై జాబ్. It was a shocking surprise to all my colleagues in Satyam. Why that fellow is resigning such a lucrative career? అని రామరాజు గారు ఉండే అప్పుడు, ఇంకా సత్యం ఇదంతా డిబాకిల్ కాలే అప్పుడు. హీ వాజ్ అవర్ ఎండి. సో హీ కాల్డ్
శ్రీరామ్ పపాని అని మా డివిజన్ బిజినెస్ హెడ్ ఉంటే ఐ వాజ్ హెచ్ఆర్ హెడ్. శ్రవణ్ ఒకసారి పిలవండి, ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ చాట్ విత్ హిమ్ అంటే హీ హోస్టెడ్ ఎ నైస్ లంచ్ పెట్టించి వై ఆర్ యూ గోయింగ్, వాట్స్ యువర్ థాట్. వాళ్ళు కూడా సర్ప్రైజ్, వీడు ఎవడు ఇంత పెద్ద L1 క్యాడర్లో ఉన్నాడు, వీడు ఎందుకు పోతున్నాడు బయటికి, వై ఈజ్ ఈ లీవింగ్ ఎ లుక్రేటివ్ కార్పొరేట్ కెరియర్, పీపుల్ డ్రీమ్ టు బి దేర్. అండ్ దెన్ అక్కడ పోయి వీడు ఎందుకు దూకుతున్నాడు కింద, మోస్ట్ అన్సెట్ అయిన వాళ్ళు, పెద్ద కులపోడు కాదు, డబ్బులున్నాడు కాదు, మామూలు ఉద్యోగి, దో ఈ మైట్ బి డ్రాయింగ్ హ్యూజ్. సో డిస్కరేజ్ చేశారు వాళ్ళు? నాట్ డిస్కరేజ్, బట్ హీ సెడ్ ఓన్లీ వన్ థింగ్, ఐ స్టిల్ రిమెంబర్ రామరాజ్. సత్యం ఫర్ ఆల్ సడన్ డన్ వాట్ ఎవర్ తర్వాత జరిగిన పరిణామాలు, లోపల జరిగినటువంటి వాటిని పక్కకు పెడితే, సత్యం ఇస్ అ వెరీ పీపుల్ ఫ్రెండ్లీ కంపెనీ. లాట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్నోవేషన్స్, పీపుల్ డెవలప్మెంట్, హెచ్ఆర్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్స్ అయితే పట్టుకొచ్చినారు, అద్భుతమైనట్టు అనమాట. మీకు అంటే ప్రజారాజ్యం వచ్చిన తర్వాత అంటే మీకున్న కళ్యాణ్ గారికి మీకు ఉన్నటువంటి అనుబంధం బాగా పెరిగిందంట. తర్వాత జాయిన్ అయిన తర్వాత ఐ వాజ్ లైక్ ఎ షాడో విత్ కళ్యాణ్ గారు. Literally I was like his shadow, and he also trusted me quite a bit. And I still remember one small incident. చచ్చిపోయినాడు, వరంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు ప్రజారాజ్యంలో, రెడ్డి, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. ఒకరోజు ఇట్లే నేను ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆఫీస్లో ఉండేవాడిని, పోయి 8 o'clockకే వెళ్ళిపోయి ఆఫీస్లో కూర్చునేవాడిని. ఒకరోజు వస్తే మౌంట్ బ్లాంక్ పెన్ అనమాట ఆయన దగ్గర ఉండేవాటి, జేబులో కనబడి, నాకు పెన్నులు అంటే బాగా ఇష్టం. ఆ పెన్ను తీసుకొని, అరే బాగుందన్న పెన్, ఇది ఏంది, ఇది లోపల ఏమో కనబడుతుంది అని చెప్పి తీసుకొని ఆ పెన్ రాసింది అనమాట. నచ్చిందా అన్న అన్నాడు, అంటే మంచిగా ఉంది, చాలా బాగుంది పెన్ అని చెప్పి తీసిన జేబులో పెట్టినా. నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ నా రొటీన్, నేను 8 o'clockకి వెళ్ళిపోయాను. పోయేటప్పటికి మనిషి వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెయిట్ చేస్తుంటే వచ్చి కూర్చున్నాడు ఎదురుగా. కూర్చొని మెల్లిగా బ్యాగ్లోకి వెళ్ళి తీసి డబ్బా పెట్టిండు. ఏందన్నా ఇది అని అంటే, అన్న మీరు పెన్ను బాగుందన్నారు కదన్నా, ఐ బ్రాట్ ఎ పెన్ ఫర్ యూ అని పెట్టినాడు. మౌంట్ బ్లాంక్ ఇస్ 30,000, 40,000, 30,000 కాస్ట్. తీసి చూసిన, అన్న నువ్వు జేబులో పెట్టు, నేను పని ఉంటే చెప్పు, వెళ్ళిపోరు, ఏం మాట్లాడకు నాకు అని చెప్పని ఫర్మ్గా చెప్పిన, పంపించేసిన. సో దట్ న్యూస్ వెంట్ టు కళ్యాణ్ గారికి తెలిసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ 2-3 days ఐ స్టిల్ రిమెంబర్, అప్పుడు ఆయనది పులి సినిమా కొమరం పులి సినిమా నడుస్తూ ఉంది. ఆ ప్రొడ్యూసర్ ఉండే, నేను, శ్రవణ్ మనం బయటికి పోయిద్దాం పండి, మనం ఇక్కడ అంటే బండి ఎక్కినాం. చక్కగా గ్రాండ్ కాకతీయ గ్రాండ్ కాకతీయ తీసుకెళ్ళినారు. గ్రాండ్ కాకతీయలో మౌంట్ బ్లాంక్ షోరూమ్ ఉంటుంది, బుక్ పెన్ స్టోర్ ఉంటుంది. నేను ఆ షోరూమ్ కాడికి పోగా నాకు అర్థమైంది, ఇదేదో ఆయనకు తెలిసింది, ఇదేదో అట్లా. లోపల పోయిన తర్వాత, శ్రవణ్ చూజ్ ఎనీ పెన్ ఆఫ్ యువర్ చాయిస్ అని అప్పుడు ఒక 28,000 rupees పెన్, ఇంక్ పెన్, ఫౌంటైన్ పెన్ అండ్ ఇంక్ బాటిల్ కొనిచ్చినారు. ఇప్పటికీ నేను అది అట్లనే ప్రిజర్వ్ చేసి పెట్టినా. ఇది వేరే పెన్ అనుకోండి, అది ప్రిజర్వ్ చేసి పెట్టినా. ఎప్పుడన్నా ఏదన్నా పదవి వస్తే అదే పెన్నుతో, ఆయన ఇచ్చిన పెన్నుతోటే సంతకం పెట్టాలా అని చెప్పినట్లు పెట్టా. అంటే దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ ఎంజాయిడ్ విత్ హిమ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషనల్ మూమెంట్స్ విత్ హిమ్. మీరు కొంత ప్రజారాజ్యం గురించి చెప్పండి. ఎందుకంటే ప్రజారాజ్యంలో అప్పుడు 2 శిబిరాల్లాగా ఉండేది అని అనేవాళ్ళు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారి గ్రూప్ అని, లేకపోతే చిరంజీవి గారు, అంటే డిఫరెన్సెస్ ఉన్నాయని కాదు, అంటే డిటాచ్డ్గా పనిచేశారు అనేటువంటిది ఒకటి వచ్చింది. అంటే ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ లేకుండా వీళ్ళ పని వీళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేశారు అనేటువంటి, అంటే హింట్ సైట్ మనం అంటే జరిగిపోయిన పరిస్థితి కాబట్టి రివ్యూ చేసుకుంటే కొంత కొహరెంట్గా పనిచేసుకొని ఉంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ సర్టన్లీ డిఫరెంట్. కళ్యాణ్ గారు హైలీ సోషల్ జస్టిస్ ఓరియంటెడ్, ఆయనకు సామాజిక న్యాయం అనేటువంటిది ఒక బలంగా నమ్మినటువంటి ఒక వ్యక్తి. తర్వాత పొద్దున్న లేస్తే మాస్టర్ గారు కావాలా, గద్దర్ గారు కావాలా, లేకపోతే శ్రవణ్ లాంటి కావాలా, ఇటువంటి వాళ్ళందరితో ఆయన ఎక్కువగా బాగా ఇంటరాక్ట్ అయ్యాడు. గద్దర్ గారితో కూడా ఇంటరాక్ట్ అయ్యాడు, బాగా ఇంటరాక్ట్ అయ్యాడు. పాటలు పాడించుకోవటం అట్లా, పాట కోసం కాదు, సిద్ధాంతపరమైనటువంటి క్లారిఫికేషన్స్ కోసము, ఐడియాలజికల్ బేసిస్ మీద చర్చలు, పాటలు గీటలు చర్చ. వెరీ సీరియస్నెస్. హీ మీన్స్ బిజినెస్. దట్ వే కళ్యాణ్ గారికి ఐడియాలజికల్ కన్విక్షన్స్ అండ్ కమిట్మెంట్. అంటే ఎక్కువ ఆయన ఎవరితో కలవడం అంటారు, అది అంటే నచ్చిన వాళ్ళని ఎక్కువ కలుస్తారా? అంటే అనవసరంగా ఎవరిని పెడతాళ్ళని అయితే కలవడు, నేను చూసినట్టుంది. నచ్చిన వాళ్ళతో నచ్చిన వాళ్ళని కాదు, వెన్ హీ థింక్స్ దట్ దే కెన్ కాంట్రిబ్యూట్ టు ద పర్పస్.
ఆ పర్పస్కు వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతారు అనుకున్నప్పుడు తప్పనిసరిగా కలుస్తారు. గంటలు గంటలు స్పెండ్ చేస్తాడు, టైం మాట్లాడతాడు. హీ రీడ్స్ అలాట్ అండ్ హీ రీడ్స్ పీపుల్ అండ్ హీ రీడ్స్ బుక్స్ ఆల్సో. సో దేర్ ఫోర్ దట్ వే హీ ఇంటరాక్ట్స్. అట్లా కలవడం అనేటువంటి తప్పు మాట. కాకపోతే సినిమాలో చాలామంది ప్రొడ్యూసర్లను కలవకపోవచ్చు. ప్రొడ్యూసర్ మీన్స్ ఎ బిజినెస్ మ్యాన్. కానీ అప్పుడు మీలాంటి వాళ్ళందరూ ఆయన దగ్గర ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ వాళ్ళ మీద ఒక స్వీపింగ్ రిమార్క్ చేస్తే ఆయన మీద చాలా విమర్శలు వచ్చినాయి కదా. తప్పు అది. వాస్తవంగా ఆ రోజు పంచెలుడగొడతా, సరే ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, అది వేరే మాట. ఆ రోజు ఆయన పంచెలుడగొడతా అన్న మాట ఒకటేసారి టీఆర్ఎస్ను ప్రజారాజ్యం పార్టీని పెద్ద ఎత్తున గ్రాఫ్లోకి తీసుకెళ్ళినట్టుగా పరిస్థితి. ఆ పంచెలు కొడతా అన్న దాంట్లో పెద్ద ఉద్వేగం ఉంది ఆ రోజు. బస్తీని కూలగొట్టి భీమరావు బాడాలో ఉన్నటువంటి ఒక పేద ఇండ్లు కూలగొట్టడం, సంథింగ్ హ్యాపెండ్. అప్పుడు దానికి రెస్పాన్స్గా మాట్లాడినాడు. అప్పుడు దానికి రెస్పాన్స్గా అదే సున్నితమైన మనస్తత్వం ఉన్నటువంటి వాడు, స్పందించే తత్వం ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ రోజు అది జరిగినందుకు ఇమీడియట్గా మీటింగ్ పెట్టి ఆ భావాన్ని పంచుకున్నాడు. అండ్ మీరు సికింద్రాబాద్ పోటీ చేశారు కదా, సికింద్రాబాద్ పార్లమెంట్కి పోటీ చేశాను నేను. అప్పుడు ఆయనే చేయమన్నారా లేకపోతే మీ చాయిస్? అది కళ్యాణ్ గారు చేయమన్నారు. తర్వాత ఇన్ఫ్యాక్ట్ నేను ఉప్పల్ ఎమ్మెల్యే కావాలనుకున్నాను నేను. యాక్చువల్గా దట్ వాజ్ మై చాయిస్ టు కంటెస్ట్, బికాజ్ నేను యూనివర్సిటీలో చదువుకున్నాను. నల్గొండ వాళ్ళు ఎక్కువగా ఉప్పల్ ఏరియాలో ఉంటారు, కొంత చదువుకున్న వాళ్ళేమో కాప్రా అదంతా అక్కడ ఉంటారు, మీకు ఉపయోగపడుతుంది కొంత అనుకున్నాను. కానీ ఫర్ సమ్ రీజన్ పార్టీ కుడ్ నాట్ అకామిడేట్ మీ దేర్. బట్ దెన్ దే గేవ్ మీ ఆపర్చునిటీ, ఎదర్ యూ కెన్ డూ ఇట్ ఇన్ ముషిరాబాద్ ఆర్ యూ కెన్ డూ ఇట్ ఇన్ సికింద్రాబాద్ పార్లమెంట్ అంటే ఇంకా ఫైనల్గా నేను ఐ చోజ్ టు కంటెస్ట్. మీరు ప్రజారాజ్యంలో ఒక సిద్ధాంతకర్త లాంటి పాత్ర మీరు పోషించారు. అంటే ప్రజారాజ్యం అంటే విఫలం అవటానికి చిరంజీవి గారు మరీ సాఫ్ట్, ఆయన ఎవరిని గట్టిగా మాట్లాడలేకపోవటం అంటారా, లేకపోతే అదర్ రీజన్స్ కూడా? అంటే దట్ మే బీ వన్ ఆఫ్ ది రీజన్, బట్ అట్లాంటిది ఏమన్నా మీరు? నేను సిద్ధాంతకర్తనని అంత పెద్దవాడిని కాదు, మిత్ర గారు పెద్ద పెద్దవాళ్ళంతా ఉండేవాళ్ళు. కాకపోతే పోస్ట్ ఎలక్షన్స్ ఐ థింక్ ఐ ప్లేడ్ ఎ వెరీ పివటల్ రోల్ ఇన్ ద ప్రజారాజ్యం పార్టీ. ఎన్నికల ముందు, ప్రీ ఎలక్షన్స్ కాకుండా పోస్ట్ ఎలక్షన్స్. ప్రీ ఎలక్షన్స్లో నేను పనిచేసిందంతా డార్క్ సైడ్, బ్యాక్ ఎండ్లో పనిచేశాను. కళ్యాణ్ గారితో పనిచేశాను, వివిధ రకాలైనటువంటి స్పెసిఫిక్ యాక్టివిటీస్ని పనిచేశాను. బట్ పోస్ట్ ఎలక్షన్స్ పార్లమెంట్ పోటీ చేసిన ఒక అభ్యర్థిగా ఒక ఇమేజ్ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉండేవాడిని. తర్వాత పార్టీకి ఉన్నటువంటి ముగ్గురు అధికార గౌతమ్, నేను, వాసిరెడ్డి పద్మ గారు, మేము ముగ్గురమే ఉంటిమి. అండ్ అగ్రెసివ్గా అటాక్స్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద. కాబట్టి ఐ గాట్ లాట్ ఆఫ్ మైలేజ్. రెండు, చిరంజీవి గారిని చాలామంది వద్దన్నారు, చనిపోయిన విద్యాధరరావు గారు ఇంకా వీళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు పోటీ చేయొద్దు అంటే ఐ థింక్ నేనైతే రిజిడ్గా అప్పుడు చెప్పాను, అన్నయ్య మీరు పోటీ చేస్తే ఓడిపోవచ్చు, కానీ అక్కడ ఒక స్థానికంగా ఒక నాయకుడిని మనం తయారు చేసినామట, ఇట్ విల్ బికమ్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ క్రియేటింగ్ ద లీడర్స్ అని ఒత్తిడి వారిపై ఆయన ఒపీనియన్ తీసుకోవడంలో ఐ థింక్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు పర్సువేడ్ అండ్ కన్విన్స్ హిమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ ఎలక్షన్స్లో ఆయనతో పాటు నడిచాను. జిహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో అంతా రాశాను. అప్పుడు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మేనిఫెస్టోస్ వీ మేడ్ ఎట్ దట్ టైమ్. వీ లాస్ట్, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఆయనతో ఉన్నాను. తర్వాత చిరంజీవి గారిని సిఆర్ఓ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి బయట కూర్చోబెట్టాలంటే చాలామంది ధర్నా చేయించాలా పెరిగిన ధరల మీద అంటే, చిరంజీవి గారు ఏంటి రోడ్డు మీద వచ్చి కూర్చోవడం ఏంటి అని చెప్పని దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు పెద్ద నాయకులు కూడా అందరూ కూడా వద్దు అన్నారు. నేను లేదన్నా, అంత పెద్ద మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే ప్రజలకు మెసేజ్ పోతుంది అని చెప్పని అట్లా వి డిస్కస్డ్ అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. లెస్ కొట్లాడదాం అని చెప్పని ఆయన కూడా ముందుకొచ్చి కొట్లాడాము, రైలు రోకోలు చేశాము. బాగా యాక్టివ్గా పార్టీని రివైవ్ చేసుకుంటూ, రీబిల్డ్ చేసుకుంటూ చిరంజీవి గారు ముందుకు నడిచినారు. బట్ ఎవరు ఏమి చెప్పినారో ఎక్కడో తెలియదు, కానీ మొత్తానికి అప్పుడు మెర్జ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి రావటం, దానికంటే ముందు తెలంగాణకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకోవటం, దట్ వాజ్ ఎ హిస్టారికల్ బ్లండర్ యాజ్ అ పార్టీ. ఐ థింక్ పిఆర్పి డిడ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఎవరో కొంతమంది చుట్టూ చంద్రబాబు నాయుడు ఒక డెసిషన్ తీసుకుంటాడు, ఆయనకంటే ముందే నువ్వు నిర్ణయం తీసేసుకోవాలి, నువ్వు నిర్ణయం తీసుకున్నట్టయితే నీకు బెటర్ మార్క్స్ వస్తాయి ఆయనకంటే ముందు అనేటువంటి ఒక భావనను చిరంజీవి గారికి క్రియేట్ చేసినారు. ఐ థింక్ దానికి హీ సీమ్ టు ఆల్సో బీన్ సకమ్డ్ అండ్ చాలా రిక్వెస్ట్ చేసినాం మేము. ఎందుకంటే ఇవాళ నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్న నాయకులు ఒక్కడు కూడా కనబడని ఈ కాలంలో ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు కనబడతారు.
ఏం డబ్బు సంపాదించినా ఆయన కష్టం, ఆయన డాన్స్లు వేసి ఆయన కొట్లాడి కిందపడి మీదపడి నానా రకాలైనటువంటి ఒక లైట్లకు ఎండలకు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అవి. అప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు విమర్శలన్నీ బుల్షిట్ సార్, క్రాప్, బిగ్ క్రాప్, బిగ్. డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చిండ్రు అదంతా. నాకెందుకు ఇవ్వాలి సికింద్రాబాద్ ఎంపీ? చాలామంది సికింద్రాబాద్ ఎంపీగా పోటీ. అప్పుడు ఉన్నటువంటి పార్టీలు చేసిన ప్రచారం అంటారా? 100%. ఇట్ వాజ్ ఏ గోబల్స్ క్యాంపెయిన్. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేదు. ఎందుకు అంటే అది కూడా చెప్తా ఉన్నా మీకు. పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ అ గేమ్ ఆఫ్ అగ్రెషన్ సార్. అంటే విత్ డ్యూ రిగార్డ్స్ అండ్ రెస్పెక్ట్స్ టు పీపుల్. అప్పుడు అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు గాను పార్టీని ఫ్రంట్ ఎండ్ చేసిన వాళ్ళందరూ కూడా అయితే చిరంజీవి గారు చేయాలా, కళ్యాణ్ గారు చేయాలా, వాళ్ళిద్దరు తప్పితే చేసే వాళ్ళందరూ కూడా వెరీ సాఫ్ట్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎ సాఫ్ట్ గేమ్, ఇట్స్ ఎ హార్డ్ గేమ్. యూ హ్యావ్ టు హిట్ హార్డ్ వెన్ ఇట్ రిక్వైర్స్, యూ హ్యావ్ టు హిట్ సాఫ్ట్ వెన్ ఇట్ రిక్వైర్స్. ఆ టైంలో బురద వెళ్తూ ఉన్నారు, టికెట్లు అమ్ముకుంటా ఉన్నారు అని చెప్పని బురద వెళ్తూ ఉంటే, రకరకాల రీతుల్లో బురద వెళ్తున్నప్పుడు అగ్రెసివ్గా అటాక్ చేయడంలో మాత్రం తప్పనిసరిగా ఆ రోజు ఫ్రంట్ ఎండ్ చేస్తున్న వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. దాని యొక్క ఇంపాక్ట్ వారి మీద పడ్డది. దానికి తోడు తెలంగాణ ఇవాళ బహుశా 2 రాష్ట్రాల్లో కూడా ప్రజారాజ్యం పార్టీ బతికుండేది ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకోకపోతే. ఆయన కూడా 2 రాష్ట్రాలకు ఒక జాతీయ అధ్యక్షుడిగా మిగిలి ఉండేవాడు. 10 మంది రాజ్యసభల సభ్యులను పంపేవాడు, 10 మంది ఎమ్మెల్యేలను చేసేవాడు, ఎమ్మెల్సీలు చేసేవాడు. ఐ థింక్ పర్సనల్గా ఏ గ్రేట్ ఆపర్చునిటీ దట్ హీ లాస్ట్. ఇట్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. శివుడికి ఆత్మలింగం చేతిలో ఉన్నట్టుగా అంత పెద్ద ఆపర్చునిటీ ఉండే, దాన్ని జారవిడుచుకున్నారేమో అయితే నేను అనుకుంటాను బలంగా. దానికి కారణం తనను రెస్ట్లెస్కి గురి చేసినారు ఒక స్టేజ్లో అనిపిస్తుంది నాకు. హీ వాజ్ రివైవింగ్ ద పార్టీ. రోడ్ల మీదకి వస్తూ ఉన్నాడు, ధర్నాలు చేస్తూ ఉన్నాడు, అన్ని రకరకాల రీతుల్లో ఆయన పోరాటం చేస్తున్న తరుణంలో మెర్జ్ అయిపోతే బాగుంటుంది అని ఆయనను ఒకవైపు స్వే చేసినారు. దానికి ఆయన సకమైనారు. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దట్ వన్ పర్సనల్ ఒకటి పార్టీ 2 రాష్ట్రాల్లో ఉండేది, ఆయన జాతీయ నాయకుడిగా ఉండేవాడు. చాలామంది కొత్త వాళ్లకు చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయినారు, వాళ్ళందరూ నష్టపోయినారు. అన్నిటికంటే పెద్ద నష్టం జరిగింది ఏంటి అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఈజ్ డిస్ట్రాయిడ్. సామాజిక న్యాయం అని చెప్పని బలంగా మాట్లాడి దాన్ని ఆచరణలో పెట్టినటువంటి ఒక ఏకైక వ్యక్తి. 100 మంది బీసీలకు టికెట్లు ఇచ్చినాడు ఆయన, 100 పైచీలకు బీసీలకు టికెట్లు ఇచ్చినాడు. ఓపెన్ స్థానాల్లో దళితులకు టికెట్లు ఇచ్చినారు. దాన్ని అందరూ అంటారు పొలిటికల్ మ్యానిపులేషన్స్ తెలియక అట్లా చేసినారంటారు. కానీ బట్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ అన్ ఐడియాలజికల్ కన్విక్షన్ అండ్ ఐడియాలజికల్ ఎక్స్పెరిమెంటేషన్. ఇది నడుస్తుందా నడవదా అని చెప్పాలి. అది నష్టపోయింది బేసిక్గా దాంతో. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఐ థింక్ హీ స్టిల్ బిలీవ్స్ ఇన్ దట్ కాన్సెప్ట్. కాబట్టి కాంగ్రెస్లో కూడా సామాజిక న్యాయాన్ని రక్షించడం కోసం ప్రజారాజ్యంలో అదే. మళ్ళీ మీరు తిరిగి ఒకే పార్టీలోకి వచ్చారు, అంటే డిఫరెంట్ స్టేట్స్ అయినప్పుడు. కరెక్ట్. జాతీయ పార్టీలో. సో ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు కూడా టచ్లో ఉన్నారా? ఎప్పుడన్నా? అప్పుడప్పుడు కలుస్తూ ఉంటానండి, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. అంటే జనసేన పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? See, in democracy, I believe in one thing, sir. ప్రజాస్వామ్యంలో ఎక్కువ పార్టీలు, రాజకీయ పార్టీలు, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ఎక్కువ పార్టీలు ఉంటే ఎక్కువ ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. ఎక్కువ ప్రజల భాగస్వామ్యం ఉంటే ఎక్కువ ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలను చర్చలోకి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి తోడ్పడేటువంటి ఒక రాజకీయ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి నాట్ ఓన్లీ జనసేన బట్ ఎనీ పొలిటికల్ పార్టీ విత్ స్ట్రాంగ్ ఐడియాలజీ, స్ట్రాంగ్ కన్విక్షన్స్, నిజంగా ప్రజల యొక్క హితం కోసం పనిచేసే పార్టీలు ఏ వచ్చినా కానీ వీ వెల్కమ్ ఇట్. అండ్ విత్ రిఫరెన్స్ టు జనసేన, ఎస్, కళ్యాణ్ గారు సర్టన్లీ ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండ్ బాగా ప్యాషనేట్ లీడరు, ఎంపతి ఉన్నటువంటి వాడు. కాబట్టి తప్పనిసరిగా జనసేన కూడా ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని చెప్పాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను we both were traveling in ఆదిలాబాద్, నార్నూర్ దగ్గర ఇక్కడి నుంచి హెలికాప్టర్లో పోయాం. నార్నూర్లో దిగాం, ప్రజారాజ్యం క్యాంపెయిన్లో ఉన్నప్పుడు దిగిన తర్వాత పల్లెలంతా తిరుగుతూ ఉన్నాం మేము. వీఆర్ గోయింగ్ రౌండ్ డిఫరెంట్ విలేజెస్. ఒక దగ్గరికి వెళ్ళాము, నార్నూర్ అనే గ్రామంలో వెళ్ళాము. బోర్ ఉంది, కొట్టే బోరు. 1 కిలోమీటర్ దూరం బిందెలు ఉన్నాయండి, కిలోమీటర్ దూరం బిందెలు ఉన్నాయి.
బిందెలు ఇట్లా లైన్లో పెట్టుకున్నారు. వాళ్ళు కొట్టుకోవాలా, బిందెలు నీళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలా. సో అక్కడ ఒక వృద్ధురాలు పాపం బ్లైండ్ పుట్టుగుడ్డు గిన్నె పట్టుకొని వచ్చి కూర్చుంది అక్కడ, ఏడుస్తూ ఉంది. దాన్ని నెట్టేస్తూ ఉన్నారు, ఆ ముసలాం ఆవిడని ఆమె నెట్టేస్తూ ఉన్నారు, ఎవరు రాణిస్తలేరు, గొడవ. పోయి చూసినాము. చూసిన తర్వాత నైట్ ఇంటికి వెళ్ళి అంత తిరిగాము, వెళ్ళిపోయాం. సో యూఆర్ ద సేమ్ గెస్ట్ హౌస్, పక్క రూమ్లో ఉన్నాం. తెల్లారుదామని అరౌండ్ 4 o'clock or 3:30, 4కే నాక్ ద డోర్. తలవి ఇంత పొద్దుగాలు ఎవరు కొడుతుండ్రు అంటే కళ్యాణ్ గారు. శ్రవణ్, మంచినీళ్ళు తాగబుద్ధి కావట్లేదు నాకు, ఈ మినరల్ వాటర్, మనమేమో ఇన్ని రూపాయలు పెట్టి మినరల్ వాటర్ తాగుతాం, పాపం వాళ్ళు ఏమో బోర్ నీళ్ళు కూడా తాగడానికి ఇబ్బంది పడుతున్నారు. షుడ్ డూ సంథింగ్ అబౌట్ దెమ్, ఏదో ఒకటి చేయాలి మనం వాళ్ళకు అని. అప్పటికప్పుడు ఆయన అందరం అనుకొని వి కాల్డ్ అప్ ఏ కాంట్రాక్టర్, రిగ్ మిషన్తో మాట్లాడి వితిన్ 2 days బోర్ వేసిండ్రు. అక్కడ ఏం చేసాం, బోర్ ఇక్కడ నార్నూర్లో కళ్యాణ్ గారు ఇనిషియేటివ్తో, సొంత డబ్బులతో అందరూ కలిసి. ఆయన డబ్బులన్నీ ఆయన థాట్ అయిందే, డబ్బులు అయింది కళ్యాణ్ గారే. అయితే నేను గమ్మత్ ఏందనంటే కొన్ని 100 బోర్లు వేసిండ్రట అక్కడ, సక్సెస్ కాలే. కానీ ఆయన పేరు మీద మరి అది ఏమైందో, ఆయన పెట్టిన బోర్ మాత్రం సక్సెస్ అయింది, నీళ్ళు పడ్డాయి. ఎందుకు ఇన్సిడెంట్ నేను ఇప్పుడు ఈ మాట చెప్తా ఉన్నానంటే, నాయకుడికి సెన్సిటివిటీ ఉండాలా, స్పందించే తత్వం ఉండాలా, కన్సర్న్ ఉండాలా, పేదవాడి చెమటను, పేదవాడి బాధను అర్థం చేసుకోగలిగే తత్వం ఉండాలా. దట్ ఐ థింక్ కళ్యాణ్ గారికి ఉన్నది. అది ఆయన యాంటీ కాంగ్రెస్ కదా, మొన్న కూడా కాంగ్రెస్ బచా అంటే దేశకో బచావో అని ఒక పిలిపించి కాంగ్రెస్ని తరిమి కొట్టండి అని ఒక పిలిపించి. ఇప్పుడు కమ్యూనిస్టుల్లో మంచి నాయకులు లేరా? మంచి నాయకులు, చెడ్డ నాయకులు అన్ని పార్టీలో ఉంటారు. వీఆర్ టాకింగ్ అబౌట్ వెదర్ ఈజ్ అ గుడ్ లీడర్ ఆర్ నాట్. ఈజ్ సర్ట్లీ అ గుడ్ లీడర్. ఐడియాలజికల్గా కాంగ్రెస్కి వ్యతిరేకం కావచ్చు, బట్ డస్ నాట్ మీన్ దట్ కాంగ్రెస్ వ్యతిరేకం ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్లే, లేకపోతే టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్లే అని చెప్పడానికి వీల్లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు చెడ్డవారు అంటున్నాను నేను. ఇప్పుడు ఐఎమ్ ఓన్లీ సేయింగ్ ద పంతా తప్పు అంటున్నాను. ఎవరిదైనా అంతే, బై నేచర్ నో బడీ వుడ్. మన విధానపరమైనటువంటి అంశాలు మాట్లాడతాం. సో ఇటీవల మీరు అంటే పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితులుగా ఉన్నారు, చాలా కాలం మెలిగారు కాబట్టి ఇటీవల మీరు కాకినాడలో ఒక సభ జరిపారు ఆయన. అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదాకి సంబంధించి ఒక లాస్ట్ మంత్ 9th నాడు అనుకుంటా, 9th 10th అక్కడ ఒక మాట అన్నారు ఆయన. ఏంటంటే తెలంగాణ పట్ల అంటే ఆయనకి అభిమానం ఉంది, అంతా ఉంది, కానీ తెలంగాణ ఇచ్చినప్పుడు దాదాపు ఒక 10-11 రోజులు నేను భోజనం చేయలేదని అన్నారు. దాన్ని చాలామంది తప్పుపట్టారు. నేను కూడా కొంతమంది జేఏసీ లాయర్లు కూడా పోలీస్ కేసు ఏదో పెట్టారు. అంటే ఆయన చెప్పడంలో ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్గా లేదంటారా? అంటే ఆయన చెప్పింది ఏంటంటే తెలంగాణ ఇవ్వాల్సిందే, కానీ తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నేను ఏదో 10-11 రోజులు నేను భోజనం చేయలేదని అంటాం. ఇన్ఫ్యాక్ట్ ఒక తెలంగాణ వాదిగా చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, బట్ ఐ నో దిస్ ఫర్ ష్యూర్. జగిత్యాలలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి మేము మద్దతు అని చిరంజీవి గారు ప్రకటించడంలో, ప్రజారాజ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సామాజిక తెలంగాణ అన్నారు. సామాజిక తెలంగాణ ఏర్పాటుకు ప్రజారాజ్యం అనుకూలం అని చెప్పని ఏదైతే తోడ్పడుతుంది అని చెప్పి మాట చెప్పినరో ఆ నిర్ణయానికి కీలకమైన పాత్ర కళ్యాణ్ గారిది. సో హిస్ కన్విక్షన్ టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ కెనాట్ బి క్వశ్చన్. ఇది నేను అందులో భాగస్వామిని కాబట్టి ఆయన తెలంగాణ రాష్ట్రం కావాలి అన్న దాంట్లో ఆయన కూడా ఒకడు. సరే, ఒక ఉద్యమం జరుగుతున్న తరుణంలో ది సైకాలజీ ఆఫ్ మాబ్ విల్ బి సర్టన్లీ డిఫరెంట్. తనను కానీ లేకపోతే ఆ ప్రాంతం వాళ్ళను కానీ కొన్నిసార్లు మాట్లాడిన మాటలు ఆయనను గాయపరిచినట్టుగా చాలాసార్లు నన్ను కూడా అన్నాడు. జనసేన మీటింగ్ స్టార్ట్ అయినాడు, శ్రవణ్ నేను నీకు కూడా ఆందోళన అయినా అని చెప్పని అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ ఏ డిస్టార్టెడ్, ఆ సినిమాలో ఏదో రాంగ్ ఇంటర్ప్రిట్ చేసిన నేను మాట్లాడినప్పుడు అన్నారు. సో కొన్ని విషయాలు అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు ఇక్కడ వాళ్లకు బాధ కలిగించింది. ఇక్కడ వాళ్ళు లగడపాటి రాజగోపాల్ మాట్లాడిన మాటలు చాలామందికి బాధ కలిగించింది. మరి అదే లగడపాటి రాజగోపాల్ను ఏ తెలంగాణ ఎంపీలు అయితే కొట్లాడినరో వాళ్ళే తీసుకుపోయి గోదావరి జలాల్లో స్నానం చేయించారు, గోదావరి పుష్కరాలు అయినప్పుడు ఇక్కడ. సో దర్ఫోర్ ఇవన్నీ కూడా గతంలో అంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఒకళ్ళు మాట్లాడుకున్నాయి, అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది. అయితే ఆయన నేరేటివ్గా మాట్లాడినట్టుగా నేను అనుకుంటా ఉన్నాను.
బాధ కలిగించిందని చెప్పని. బట్ తెలంగాణ ఫార్మేషన్ విషయంలో ఐ థింక్ హీ వాజ్ నెవర్ అగేన్స్ట్, హీ వాంటెడ్ తెలంగాణ ఫార్మేషన్. తన వ్యక్తిగతంగా ప్రాసెస్ ఇన్ విచ్ తెలంగాణ హ్యాస్ ఫార్మ్డ్, రాజ్యసభలో జరిగిందో లేకపోతే లోక్సభలో జరిగినటువంటి ఒక ఉదంతం మీద తనకి ఏదైనా వ్యక్తిగతమైన రిజర్వేషన్స్ ఉండుండొచ్చు. కానీ దెర్ ఇస్ నో అదర్ గో. తెలంగాణ లేకపోతే అట్లా కాకుండా ఇంకా ఫామ్ కాకపోతుండే తెలంగాణ. దెర్ వర్ బికాజ్ దిస్ ఫైట్ వాజ్ బిట్వీన్ క్యాపిటలిస్ట్, ఫ్యూ క్యాపిటలిస్ట్ అండ్ ది తెలంగాణ పీపుల్. సో దెర్ వాజ్ నో అదర్ గో. మనం చూసినాం ఎవరు క్యాపిటలిస్టులు అంటే కొంతమంది పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడొద్దు అనుకున్నారు. దానికి ఇక వేరే మార్గం లేదు. లోక్సభలో ఏదైతే చూసినామో దట్ వాజ్ ద లాస్ట్ అండ్ ద లీస్ట్ రిసార్ట్ దట్ ఎనీబడి వుడ్ హావ్ డన్ ఇట్. ఇక అంతే అది. సో అది జరగాల్సింది. అంటే అంతకంటే బెటర్ ఫామ్లో ఏమైనా జరిగే అవకాశం ఉండుండే. బట్ నో బడీ వాజ్ విల్లింగ్. ఇప్పుడు పెయిడ్ పార్లమెంట్ మెంబర్స్ని పట్టుకొచ్చి ప్రొటెస్టులు చేయిస్తుంటే వాట్ వుడ్ యూ డూ? రాజ్యసభలో చూసినాం కదా మనం. ఎక్కడో వాడు మేఘాలయోడు ఇంకోడు ఎక్కడోడో వచ్చేసి వచ్చి పట్టుకొని నిలబడి తెలంగాణ ఇవ్వద్దు అని చెప్పనోడు. నీకేం సంబంధం రా తెలంగాణ ఇవ్వద్దు అని చెప్పారంటే లేదు. ఎందుకు అని అంటే పెయిడ్. సో ఇవన్నీ జరిగినాయి. సో దెర్ వాజ్ నో బెటర్ ఆప్షన్. కళ్యాణ్ గారికి బహుశా కన్సల్టేషన్ ఇంకా కొంత జరుగుంటే బాగుంటుండే అని చెప్పాను. కానీ బట్ ఒక పక్కనే ఇక్కడ ఎమోషన్స్ ఎవోక్ అవుతూ ఉన్నాయి, విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. సో దెర్ వాజ్ నో బెటర్ వే. సో లాస్ట్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన జనసేన సక్సెస్ కాగలుగుతారని మీకు నమ్మకం ఉందా? అంటే ఇప్పుడు జనసేన తిరిగి మళ్ళీ మేము దాన్ని ఒక పార్టీగా రన్ చేస్తాను నేను అని చెప్తున్నారు, ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తుందన్నారు. ఇటీవల చూస్తే కొంత బీజేపీతో టీడీపీతో కొంచెం దూరం జరిగినట్టుగా అనిపిస్తుంది. అంటే ఆంధ్రకి ప్రత్యేక హోదా అంశం మీద ఆయన సక్సెస్ కాగలుగుతారని మీకు అంటే నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా అన్ని రాజకీయ పార్టీలు బలపడాలనుకుంటాను, అన్ని రాజకీయ పార్టీలు సక్సెస్గా ఉండాలనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటాను అంటే ప్రజల గొంతుకను వాళ్ళ ప్రజల గొంతుకలను వాళ్ళు వినిపించగలుగుతారు, వాళ్ళ ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయగలుగుతారు. కాబట్టి రాజకీయ పార్టీ సక్సెస్ కావాలి. జనసేన విషయానికి వచ్చినట్టయితే ఒకటి కళ్యాణ్ గారు ఫుల్ టైం కనుక సినిమాలు వదిలిపెట్టేసి సరే వదిలిపెట్టరా వారికి సంబంధించినట్టు. వన్ కెన్ బి ఎ ప్రొడ్యూసర్ అండ్ యట్ బీ ఇన్ పాలిటిక్స్. వన్ కెన్ బి ఐ డోంట్ నో. ఆయన ఒక ఇంటెన్స్ థింకర్ కాబట్టి సినిమాలో యాక్టింగ్ కూడా ఒక భావావేశాలతో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు. కానీ ఫుల్ టైం ఒకవేళ కాన్సన్ట్రేట్ చేయగలిగి ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రం ఐ థింక్ ఈజ్ అ క్లీన్ మ్యాన్. సో వై నాట్? జనసేన షుడ్ అండ్ వుడ్ బీ సక్సెస్ఫుల్ ఐ ఫీల్. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటి అంటే వ్యక్తిత్వంలో? వాళ్ళిద్దరు మంచి అన్నదమ్ములు, దే లవ్ ఈచ్ అదర్. వ్యక్తిత్వంలో అంటే నేను చిరంజీవి గారు అంటే మాత్రం కళ్యాణ్ గారికి విపరీతమైన గౌరవం, భయం కూడా. బహుశా ఇట్లా కూర్చోకూడదు కుర్చీలో, వెనకదాకా కూర్చోడు కళ్యాణ్ గారు ఎప్పుడు చిరంజీవి గారి ముందు. ఇట్లా కూర్చుంటారు, ఇట్లా అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, మేబీ గ్రాటిట్యూడ్ ఆల్సో. బికాస్ ఈ ప్రాబ్లీ నేను చాలాసార్లు వారితో వెళ్ళినప్పుడు ఐ యూస్ టు వాచ్ హిమ్. యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ సైకాలజీ మనం కూడా స్టడీ చేస్తాం కదా సార్. కొచ్చకొచ్చి కూర్చునేవాడు, ముందు కూర్చోకపోయేవాడు, చేతులు కట్టుకున్నట్టుగా, చాలా మర్యాదగా ఉండేవాడు. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకు కొన్ని ఐడియాలజికల్ స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఉన్నాయి కళ్యాణ్ గారికి. అండ్ దట్ ప్రాబ్లీ హ్యాస్ డ్రివెన్ హిమ్ టు బీ లిటిల్ ఫార్ ఫ్రమ్ హిస్ బ్రదర్. బట్ ఎటర్నల్లీ ఐ థింక్ దే ఆర్ నాట్ డిఫరెంట్. తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి ఇటీవల కాలంలో దేర్ ఈజ్ ఎ టాక్. ఎట్లాగంటే టీఆర్ఎస్ని ఎదుర్కోవడం ఒక కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు కనుక ఇక్కడ తెలుగుదేశంతో కూడా కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని వచ్చే ఎన్నికల్లో రెండు పొత్తు పెట్టుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఒకటి జరుగుతున్నది అనేటువంటిది తెలుస్తున్నది. అది సాధ్యం అవుతుందా? అసలు అటువంటిది ఉన్నదా, అటువంటి ఆలోచన? సార్, కాంగ్రెస్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫార్ ది ఎనార్కిక్ రూల్ ఆఫ్ టీఆర్ఎస్ టుడే ఇన్ తెలంగాణ. అబ్సల్యూట్లీ. తెలుగుదేశం పార్టీని కొంత కేసీఆర్ గారు చంపేస్తే కొంత ప్రజలు తెలుగుదేశం పార్టీని స్లోగా తిరస్కరిస్తూ వస్తున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టీడీపీ ఇన్ తెలంగాణ ప్రాబబ్లీ విల్ బి క్వశ్చనబుల్. ఒకటి. రెండవది, టీడీపీ ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేట్. బికాజ్ ఒక క్లియర్ కట్గా కనబడేది ఏంటి అని అంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల యొక్క ఆలోచనలను
బలంగా గౌరవించేటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది స్పష్టంగా ఇలా ప్రజలకు అర్థమవుతున్నటువంటిది. ఇట్స్ ఎ డెమోక్రాటిక్ పార్టీ, నాట్ ఓన్లీ ఇంటర్నల్లీ బట్ ఈవెన్ ఎక్స్టర్నల్లీ. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ కన్సల్టేషన్, కన్సెన్సస్. ఇట్స్ నాట్ లైక్ ఎ డిక్టటోరియల్ రూల్. కాబట్టి తప్పనిసరిగా ప్రోపూర్గా ఉండేటువంటి ఒక ప్రభుత్వం. వామపక్షాలు కూడా ఏమైనా కలిసే అవకాశం ఉంటుందా? వామపక్షాలు, మిగతా పార్టీలు అలయన్సెస్, ఇట్స్ టూ ఎర్లీ టు మేక్ ఎనీ కమెంట్ సార్. బట్ కాకపోతే ఇప్పుడు చాలా విషయాల్లో కలిసి కొట్లాడుతూ ఉన్నాం. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, రకరకాల ప్రజా సమస్యల పట్ల కామన్ వేదికల మీద కొట్లాడుతూ ఉన్నాము. రానున్న రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ విల్ సర్టన్లీ బి వెరీ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్. ఒకటి టీడీపీ, జేఏసీ ఒక పక్షాన బలపడుతూ ఉంది. కమ్యూనిస్టులు నిరంతరంగా ప్రజా ఉద్యమాల్లో వాళ్ళు కనబడుతూ ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ గ్రాస్ రూట్ క్యాడర్ ఉన్న పార్టీ ఒకటి సార్ ఇవాళ. ఏ పల్లెకు పోయినా ఇట్ ఈస్ అమేజింగ్ ఫర్ మీ యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ పాలిటిక్స్. ఈ కింద గ్రాస్ రూట్లో ఉన్న కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రేమ, అభిమానం, ఆ పిచ్చి అన్డిఫైనబుల్. పల్లెలో ఓట్ల రూపంలో రావాలి, ఓట్ల రూపంలో వస్తాయి. కాదు, మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు, జిహెచ్ఎంసీలోనో మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు, లెట్స్ నాట్ టేక్ దట్ ఇన్ టు రియల్ కౌంట్ సార్. తప్పనిసరిగా గ్రాస్ రూట్లో ఉన్న క్యాడర్ ఇవాళ బాగా బాధతో ఉన్నారు, హ్యూమిలియేషన్ గురి కాబడుతూ ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇంత సాక్రిఫైస్ చేస్తే కూడా మాకు కనీస గౌరవం లేదు అని చెప్పని, అది గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే పై స్థాయి వరకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు జెండా కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకత్వ సమస్య ఉంది కదా, అంటే ఎవరికి వాళ్ళే బహునాయకత్వం. ఐఎమ్ అబౌట్ టు కమ్ దేర్ సార్. ఇవాళ ఒకటి గ్రాస్ రూట్ క్యాడర్ ఇస్ వెరీ కమిటెడ్. అవసరమైతే ప్రాణం ఇస్తందుకు కూడా సిద్ధం ఉన్నటువంటి క్యాడర్ ఉన్నటువంటి ఒక పార్టీ. అది 90 ఏళ్ల వృద్ధుడు కావచ్చు, లేకపోతే 19 సంవత్సరాల పిల్లోడు కావచ్చు, బట్ ఆ కమిట్మెంట్ అయితే క్యాడర్లో కనబడుతూ ఉంటుంది వెన్ ఎవర్ వీ గో అండ్ టాక్ టు పీపుల్. సో సేమ్ కైండ్ ఆఫ్ కన్విక్షన్స్ హ్యావ్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫ్రంట్ లైన్ లీడర్షిప్ ఆల్సో. ఒకటి. రెండవది, చాలా సీ చేంజెస్ సమాజంలో చూస్తూ ఉన్నాం మనం. యూత్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక దేశం ప్రపంచంలో ఎదురుతున్నది భారతదేశం. అండ్ దట్ ఈస్ అప్లికబుల్ ఈవెన్ ఫర్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమం అంతా కూడా యువకులు నడిపినట్టుగా ఉద్యమం. అంటే యువకులు ఫోర్ ఫ్రంట్లో ఉండి నడిపినట్టుగా ఉద్యమం. రాజకీయ పార్టీలు కూడా అట్లాగే యువకులను ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి ఆలోచన కూడా అదే. యూత్ను బాగా ఎంకరేజ్ చేయాలా, వాళ్ళని ఫోర్ ఫ్రంట్లో పెట్టాలా, ఒక క్లీన్గా ఉంటారు, కమిటెడ్గా ఉంటారు, ఏ రకమైనటువంటి. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కనుక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించినట్లయితే, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంటే సీనియర్స్ కానివ్వండి, లేకపోతే వెటరన్స్ కానివ్వండి, వీళ్ళందరినీ కొంచెం ఫేజ్ అవుట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? నేను అట్లా సార్, ఇప్పుడు మంచి ఆలోచన కావాలా, మంచి ఆచరణ కావాలా. యూ నీడ్ థాట్ లీడర్షిప్ అండ్ యూ నీడ్ యాక్షన్ లీడర్షిప్. ఆలోచన ఉండాలా, ఆలోచనను ఆచరించగలిగేటువంటి ఒక సామర్థ్యం ఉన్నటువంటి ఒక యువశక్తి కావాలా. ఈ రెండును బ్యాలెన్స్ చేయగలగాల. అది బ్యాలెన్స్ తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని చెప్పని బలంగా విశ్వసిస్తూ ఉన్నాము. అండ్ హీ ఈజ్ ఇనిషియేటెడ్ దట్ ప్రాసెస్ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ కాంగ్రెస్ విల్ బి సీన్ యాజ్ ఎ వెరీ రిజనవేటెడ్, యంగ్ అండ్ వైబ్రెంట్ ఫోర్స్ ఉన్న పార్టీగా చూస్తారు. తప్పనిసరిగా అటు దేశ స్థాయిలో కావచ్చు, తెలంగాణ స్థాయిలో కూడా తప్పనిసరిగా ఒక మార్పు కోరే రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నమ్ముతాను. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీగా అంటే కొన్ని ప్రోగ్రామ్స్ అవి చేస్తున్నారు, కానీ బంగారు తెలంగాణ పేరుతో కొన్ని డిఫెక్షన్స్ జరిగినాయి. మీ కాంగ్రెస్ పార్టీ నుంచే కొంతమంది ఎమ్మెల్సీలు అటు వెళ్ళిపోయారు, వేరే తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో దీన్ని అంటే ఏ విధంగా మీరు ఫేస్ చేయాలనుకుంటున్నారు, ఫేస్ చేస్తున్నారు? ఇది ఒక దుర్మార్గమైనటువంటి వాతావరణంలో మనం బతుకుతూ ఉన్నాం సార్. మహాత్మా గాంధీ గారి కాలంలో రాజకీయం అంటే పేదవాడి సేవ అని అనేవాళ్ళేమో. ఇవాళ రాజకీయం అంటే రౌడీయిజం, రాజకీయం అంటే గూండాయిజం, రాజకీయం అంటే నోట్లు పెట్టి ఓట్లు కొనుక్కోవాలనే నీచమైన సంస్కృతికి వచ్చింది. నేను అందుకే అన్నా కదా, మనం ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నా. రాజకీయాన్ని ఒక వ్యాపారంగా మార్చివేసినారు. రాజకీయాన్ని వ్యాపారంగా చూసినంత కాలం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలను కొంటారు, లేకపోతే అమ్ముడు పోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు అమ్ముడు పోయినటువంటి వాళ్ళు రేపు కూడా ఉంటారు. unless there is some kind of a change and a metamorphosis in the whole approach of the politics and political transformation కనుక జరగకపోయినట్టయితే, రాజకీయంలో పెనుమార్పులు రాకపోయినట్టయితే,
ఎలక్టోరల్ రిఫార్మ్స్ కనుక రానట్టయితే ఈ దేశంలో ఎవడు కాపాడలేడు సార్. రేపు ఇప్పుడు ఇట్లా అయిపోయింది వస్తాయని మీరు రావాలా, దానికోసమే యువశక్తి ముందుకు రావాలంటున్నాను నేను. ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ డిపెండ్స్ ఆన్ ది క్లీన్ మైండ్ ఆఫ్ యంగ్ పీపుల్. యూత్ కనుక ముందుకు రాకపోతే ఇట్లనే కన్జర్వేటివ్ కమర్షియల్ క్యాపిటలిస్ట్ పాలిటిక్స్ నడుస్తాయి. ఇవి ఆపాలా. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ. ఇవాళ ఒక్క మాట సార్, ఒక్క మాట, 5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయినోడు వాడు మళ్ళీ 10 కోట్లు సంపాదించుకోవాలా, వాడు ఖర్చు పెట్టింది మళ్ళీ 10 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఎలక్షన్కు సంపాదించాలా, మళ్ళీ 10 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోయినట్టయితే వాడు పెళ్ళం పిల్లల్ని కాపాడుకోవడం సంపాదించి 30 కోట్లు సంపాదించాలా. పెట్టుబడి వ్యాపారంగా రాజకీయం మారిన తర్వాత వాడిని ఎట్లా ప్రశ్నిస్తాం మనము? దాన్ని ఎప్పుడైతే అక్కడి నుంచి మార్చలేని పరిస్థితి ఏర్పడుతుందో మనం ఏమీ ప్రశ్నించలేము. రాజకీయంలో బానిసలుగా మారుతాం అంతే. వాడేదో చేస్తాడు, మనం ఏదో చూస్తాం అనేటువంటి ఈ మార్పులు రావాలా. మార్పులకు స్వీకారం యూత్ చేయగలుగుతుంది. ఆ థాట్ ప్రాసెస్ను ఇన్కల్కేట్ చేయాల్సిన బాధ్యత నాట్ ఓన్లీ ఇన్ కాంగ్రెస్ బట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటున్నాను. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది దాదాపు అనేక దశాబ్దాల కల సాకారమైంది. అంటే పార్టీ ఏదే అధికారం ఉన్నది పక్కన పెడితే తెలంగాణ వచ్చినందుకు మీరు హ్యాపీగా ఉన్నారా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డందుకు సంతోషపడతా ఉన్నాము. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి యొక్క విధానాలు కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయాలు కావచ్చు, పంతా ది డైరెక్షన్ ఇన్ విచ్ దే ఆర్ గోయింగ్ సర్టన్లీ ఈజ్ లిటిల్ అలార్మింగ్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. గత ప్రభుత్వం గద్దె దిగేట నాటికి దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టయితే కొన్ని లక్షల ఎకరాలు ఆయకట్లకు వచ్చిండేది. సెన్సిబిలిటీ ఉన్నటువంటి రూలర్ ఏం చేస్తాం మనము? ఇల్లు చెత్త దాకేసేసినాము, గోడలు కట్టినాము, చిన్న ప్లాస్టింగ్ చేయాలా, అట్లా మొత్తం అన్ని ఇండ్లు ఉన్నాయి. మనం కొత్త ఇల్లు కట్టాలని చెప్పని బునాది అవుతామా, లేకపోతే ఉన్న ఇళ్ళన్నింటినీ కూడా కంప్లీట్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అంటే ప్రియారిటీ సెట్టింగ్ ఏదైతే ఉన్నదో ఆన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మీకు నేను. 1,000 కోట్ల రూపాయలు కొత్త ప్రాజెక్టుల మీద పెట్టే బదులుగా పాత ప్రాజెక్టుల మీద కనుక పెట్టినట్టయితే కొన్ని లక్షల ఎకరాల ఆయకట్లకు వచ్చినట్టయితే వలసల జిల్లాగా పేరొందిన మహబూబ్నగర్ కావచ్చు, లేకపోతే ఫ్లోరైడ్ జిల్లాగా నల్గొండ కావచ్చు, తెలంగాణ బీడు బారిన పొలాలన్నీ కూడా ఇమీడియట్గా పంట పొలాలకు వస్తాయి. స్టేట్ వచ్చినాక ఏం కావాలా? యువర్ ప్రియారిటీ షుడ్ చేంజ్. ఒకటి. 2, నేను ఒక విద్యార్థి నాయకుడిగా పనిచేసి వచ్చినట్టు వాడిని కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్లో ఇంతవరకు మేజర్ చేంజెస్ ఏమీ రాలే 2.5 సంవత్సరాలు. ఆ థాట్లో కూడా పనిచేస్తున్నట్లేదు. నేను కేజీ టు పీజీ ఇస్తా అంటున్నారు తప్ప ఇవాళ చైతన్య నారాయణ కళాశాలల పేరు మీద జరుగుతున్నట్టు ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ పేరు మీద జరుగుతున్న దోపిడీ ఇంతవరకు అరికట్టలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక 100 గజాల జాగా కొనుక్కోవడానికి ఏ రకమైన ఇబ్బంది ఉండొద్దు అని అంటే రియల్ ఎస్టేట్ భూమిని ప్రభుత్వమే పెంచేటువంటి ఒక రీతిలో ప్రభుత్వం పనిచేస్తున్నటువంటిది. విద్య కోసం ఒక సామాన్యుడు మధ్యతరగతోడు పేదోడు ఏ స్కూల్కి పోయినా నాకు డొనేషన్ ఎంత ఇస్తావు, 1,000 రూపాయల ఫీజులు కడతావా అని చెప్పని ఇవాళ వాళ్ళ రక్తం దాగుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఏ చిన్న వైద్య సదుపాయానికి ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా వాడు పెళ్ళం పిల్లల పుస్తలు అమ్మినా, భూములు అమ్మినా, ఆఖరి చచ్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం డబ్బులు కట్టాలనే కార్పొరేట్ ఆసుపత్రి ఉంది. అంటే ప్రభుత్వం అది తెలంగాణ ఏర్పడిన తర్వాత నేను ఒక సాధారణ వ్యక్తిగా నేనేం కోరుకుంటా, నా పంట పొలాలకు నీళ్ళు రావాలా, నా పిల్లోడిని చదివించుకోవాలంటే నాకు సరి అయినటువంటి ఒక వెసులుబాటు కలగాలి, నాకు ఆరోగ్యానికి మంచి వెసులుబాటు ఉండాలి, నా యువకులు ఎవరైతే కొట్లాడినరో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినరో తనువు జాలించినరో వాళ్లకు ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక అవకాశం కల్పించాలా. ఇది కనబడతలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డెవలప్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒక ఎత్తు అయితే, ది అదర్ ఫ్యాక్టర్ ఈజ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ ఐ విల్ డిసైడ్ అండ్ దెన్ యూ ఫాలో మీ. దట్ ఈస్ నాట్ రైట్. వీ విల్ డిసైడ్ అండ్ లెట్ అస్ ఆల్ మేక్ దిస్ హ్యాపెన్ అనేటువంటి ఒక యాటిట్యూడ్ లేదు. ఇది హ్యూమన్ సివిలైజేషన్లో వచ్చినటువంటి ఒక గొప్ప విప్లవం ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యానికి ప్రతీక ఏంటి అని అంటే చర్చ, ఒక సంవాదం, కలిసికట్టుగా మనని మనమే పరిపాలించుకోవాలి. సో దట్ ఈస్ ల్యాకింగ్ అంట. అబ్సల్యూట్. తెలంగాణ ఏమన్నాం మనం ఇంతకుముందు, మనల్ని మనమే పరిపాలించుకోవాలన్నాం. కానీ వాళ్ళు ఏంది, నేను పరిపాలిస్తా మీరు పరిపాలింపబడండి అంటున్నారు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు బి చేంజ్డ్. సో దట్ ఈస్ కాజింగ్ లిటిల్ కన్సర్న్ టు నాట్ ఓన్లీ టు మీ, అది తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉన్నటువంటి. మీరు చెప్పేది ఏ రంగంలో కూడా అభివృద్ధి కనపడలేదు అంటారు? ఐ డోంట్ సీ దట్ సార్. నాకు సింపుల్, నా 2-3 మీకు ఎగ్జాంపుల్. నేను లాస్ట్ అంటే ఒకటి శాంతి భద్రతల విషయం తీసుకుంటే, మీరు నల్గొండ జిల్లా వాళ్ళు, నయీం ఉదంతం ఉంది. నయీం ఉదంతం దాదాపుగా 2 దశాబ్దాలుగా నయీం ఎటువంటి చేశాడు, అన్యాయాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, ఒక గ్యాంగ్స్టర్గా తయారైంది. ఏ ప్రభుత్వం కూడా అతన్ని అంటే కంటైన్ చేయలేకపోయింది, అతన్ని దీన్ని చేయలేకపోయింది.
ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ బై అండ్ లార్జ్ బెటర్గా ఉంది అనేటువంటి ఒక వాదన అయితే సామాన్య ప్రజల్లో లేదంటారా? అదేవిధంగా నయంతోనే కొంతమంది రాజకీయ నేతలు అన్ని పార్టీల వాళ్ళు మేబీ ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా మహిళల పట్ల జరిగినటువంటి ఒక అత్యాచారాలు, తెలంగాణలో జరిగిన అత్యాచారాలు దేశంలో వీఆర్ కంపీటింగ్ విత్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ టు బి ఇన్ ద టాప్ ర్యాంక్. 1, 2 అంటే రికార్డ్స్ ప్రకారం చెప్తున్నాను మీకు. సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు, పోలీసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటిది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా వాళ్ళకి కార్లు ఇవ్వచ్చు, ఇన్నోవాలు ఇవ్వచ్చు, వాళ్ళకి మంచి మంచి ఫెసిలిటీస్ కల్పించవచ్చు. కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇస్ టోటలీ చేంజ్డ్. రెండోది నయం విషయంలో చంపడం మంచిదే, మీరు అతన్ని ఎన్కౌంటర్ చేసినరా లేకపోతే పట్టుకొచ్చి కాల్ చంపినరా, జరిగింది. సో ఈ షుడ్ బి కిల్డ్ అండ్ ఈజ్ కిల్డ్. వై దట్ దెర్ ఇస్ ల్యాక్ ఇన్ ట్రాన్స్పరెన్సీ? ఎందుకు పారదర్శకత లేదు? సిట్ డైరెక్టర్ అని ఎవరినైతే పెట్టినారో, ఐ డోంట్ నో హూ ఇస్ దట్ జెంటిల్మెన్, బట్ పెట్టిన 2వ రోజు ఒక పెద్ద పేపర్లో తాటికాయంత అక్షరాలతోటి there were questions raised about the credibility of that individual. ఆయన గతంలో కరప్షన్లో ఇన్వాల్వ్ అయినాడు, ఇష్టం వచ్చినట్టుగా మ్యానిపులేట్ చేస్తాడు అది అని చెప్పని. నువ్వు అటువంటి వాళ్ళ చేతిలో ఎందుకు అది పెట్టినావు? ఇన్ని రోజులు అయింది సార్. ఇప్పుడు మీరు నన్ను కొట్టినారు ఈ స్టూడియోలోనే, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. ఏం చేస్తారు మేము పోలీసు వాళ్ళు? ఏం చేస్తారు? ఇమీడియట్గా వచ్చి కొట్టినరా కొట్టలేదని వీళ్ళందరిని అడుగుతారు, ఈ కెమెరామెన్లందరిని అడిగి కొట్టారు విక్రమ్ గారు అని చెప్పని ప్రాథమిక సమాచారం ఆధారంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని కోర్టుకు పంపుతారా? కానీ 6 నెలల దాకా మిమ్మల్ని ఇంట్లోనే ఇక్కడే కూర్చొని. ఎందుకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాడు కావచ్చు, కాంగ్రెస్ వాడు కావచ్చు, కమ్యూనిస్ట్ వాడు కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు, వై దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ అరెస్టింగ్ దెమ్ సో ఫార్? మీరు ఇన్ని రోజులు వాడిని బయట విచ్చలవిడిగా తిరగనిస్తే వాడి వైపు బెదిరియాడా? వాడు సాక్ష్యాలు తారుమారు చేయడా? సో నయం విషయంలో కూడా ప్రభుత్వం నయం విషయంలో వాళ్ళు చేయవలసినటువంటి పని చాలా ఉంది, అది చేయట్లేరు. 1. రెండవది, చాలామంది రాజకీయ నాయకుల పేర్లు లీకులు ఇస్తూ ఉన్నారు. అదేదో లీకులు ఇచ్చినట్టు లీకులు ఇస్తూ ఉన్నారు. లీకులు ఎందుకండి? స్ట్రైట్ అవే లాక్ చేయక వాళ్ళని పట్టుకొచ్చి లోపల కూర్చోబెట్టండి. ఇవాళ పెద్ద వాళ్ళ పేర్లు కౌన్సిల్లో పెద్ద పేర్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు అంటున్నారు, ఎమ్మెల్సీలు అంటున్నారు, టీఆర్ఎస్ పార్టీలో లీడర్లు అంటున్నారు. తుపాకులు గన్ లైసెన్స్ను విడ్రా చేస్తే ఏమవుతుంది? వాడు గన్ దొరకదా? బెదిరేదలుచుకుంటే నయం దగ్గర తిరిగినోడు, నయం పేర్ల మీద మర్డర్లు చేయించిన వాళ్ళకు గన్లు దొరకవా? గన్మెన్లు విడ్రా చేస్తే గుండాలను పెట్టుకోరా? అది కాదు కదా చర్య. యు బీ ఫర్మ్. నాకైతే చాలామంది మంత్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రుల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నయంతో అనుసంధానంగా పనిచేసిన వాళ్ళు అని చెప్పని బయట వార్తలు వినబడుతూ ఉన్నాయి. భూ కబ్జాలలో పాల్గొన్నారని చెప్పని వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏ రకమైనటువంటి ఒక సంకోచాలకు లేకపోతే ఏ రకమైనటువంటి ఒక పార్టిజన్ యాటిట్యూడ్ లేకుండా ఎవడైతే వాడిని ఇమీడియట్గా వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు ఫైల్ చేసిండి, వాళ్ళను అరెస్ట్ చేయించుంటే హీ సర్టన్లీ వుడ్ హ్యావ్ గాట్ మోర్ అడ్వాంటేజ్ ఆర్ పాజిటివ్ మార్క్స్ వచ్చి ఉండేది. ఈ విషయంలో మాత్రం ఎన్ని రోజులు కాలయాపన చేయటం మాత్రం తప్పు. ఎవడో పోలీస్ కానిస్టేబుల్ ఎస్సీఏల సస్పెన్షన్, ఎస్ఏల సస్పెన్షన్ చేసినారు, మరి ఎందుకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? సరే, ఇక మళ్ళీ మీ పార్టీ విషయం కొందాం. అంటే చాలామంది మీ పార్టీలో కూడా అధికార ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కొంతమంది మాజీ మంత్రులు కానివ్వండి, అలాంటి పెద్ద స్థాయి లీడర్లు ఉన్నారు. మీకేమో అంటే ముఖ్య అధికార ప్రతినిధి ఇచ్చారు డాక్టర్ శ్రావణ్కి, మేము అధికార ప్రతినిధులు ఉన్నాం అనేటువంటిది ఒక అసంతృప్తితో మిమ్మల్ని త్వరలోనే ఒక జాతీయ స్థాయికి అంటే ఏఐసిసికి అధికార ప్రతినిధిగా పంపిస్తారు, ఇక్కడ రాష్ట్రం నుంచి బాధ్యతలు తప్పిస్తారు అనేది ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు మీ దృష్టికి వచ్చిందా? అది ఎంతవరకు వాస్తవం? అది పైకి పంపేది తెలియదు కానీ సార్, ఇక్కడైతే ఇట్లా ఉండనిస్తే చాలేమో. అంటే ఉంటుంది, కొంత ఏండ్ల కొద్ది పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉండి సడన్గా కార్పొరేట్ సెక్టర్లో కూడా లేటరల్ ఎంట్రన్స్ అని అంటాం. అంటే హైరార్కికల్గా ఎదిగినటువంటి సీనియర్ టాప్ మేనేజ్మెంట్ ఉంటుంది, సడన్గా బయటకు వెళ్ళి తీసుకొచ్చి ఒక లేటర్ ఎంట్రన్స్లో టాప్ మేనేజ్మెంట్లో పెడతారు. టాప్ మేనేజ్మెంట్లో పెట్టంగానే చాలామందికి ఇట్లనే హార్ట్ బర్న్, వాడే పైనుంచి వచ్చినవాడే మగవాడా పెద్ద ఎందుకు తీసుకొచ్చి పెట్టినారని చెప్పని వాడిని కోఆపరేట్ చేయరు, వాడి మీద దుమ్ము వేసే ప్రయత్నం చేస్తారు. అటువంటిది ఉన్నది మీ పార్టీ. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ వెన్ యూ బ్రింగ్ ఇన్ సంబడి ఫ్రమ్ ది అవుట్ సైడ్ అండ్ దెన్ పుట్ దెమ్ ఆన్ ద టాప్.
బట్ అది క్వైట్ న్యాచురల్. అది వాళ్ళు కూడా, నేనేమి వాళ్ళను తప్పు పట్టట్లేను. రెండవది, నేను కూడా వెన్ను చూపకుండా నా పని నేను చాలా చిత్తశుద్ధితో చేశాను. మీకు పిసిసి ప్రెసిడెంట్తో కానివ్వండి, లేకపోతే బట్టి విక్రమార్క గారు, వాళ్ళిద్దరితో బాగున్నాయా? ఎస్ వెరీ. పొన్నాలక్ష్మి గారితో బాగుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో బాగుంది, పార్టీలో ఉన్న అందరితో నాకు సఖ్యత ఉంది. ఇంక్లూడింగ్ నన్ను ఎవరన్నా ఏమైనా అన్న వాళ్ళు ఉంటే కూడా, వాళ్ళు కనబడితే కూడా నమస్కారం అండి, బాగున్నారా అంటాం, మర్యాదగానే ఉంటాం. ప్రతి ఒక్కళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి. అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ డిజానర్డ్ ఎనీబడి. నాకు చీఫ్ స్పోక్స్ పర్సన్ పదవి ఇచ్చిండ్రు కాబట్టి నాకేం కొమ్ములేమి స్పెషల్గా రాలేదు. నెంబర్ 1, నేను 23 జిల్లాల పార్టీ, ప్రజారాజ్యం పార్టీలో అధికార ప్రతినిధి ఉన్నాను. దాంట్లో కీలకమైనటువంటి ఒక పార్టీలో రోల్ ప్లే చేసినాను. టీఆర్ఎస్లో పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను, ఉద్యమానికి గొంతుగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో చీఫ్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. చీఫ్ ఆర్ చీప్, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ సో లాంగ్ యాజ్ యూ డెలివర్. సో ఐ బీన్ డెలివరింగ్. నేను పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి విపరీతమైనటువంటి రీతిలో ప్రభుత్వానికి వైఫల్యం ఎత్తి చూపుతూ ఆర్టికల్స్ రాసినాను, మీడియా వాయిస్గా ఉన్నాను, సెమినార్లు నిర్వహించినాను. ఇరిగేషన్ అంత పెద్ద ప్రజెంటేషన్ 5 నెలలు అందులోనే పడి చచ్చిపోయి పనిచేసినాను. సో ఐ డోంట్ థింక్ ఎనీబడి షుడ్ హ్యావ్ ఎ కంప్లైంట్, బట్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ పార్టీ అన్న. సో మీ ఎఫర్ట్స్ అన్నీ అంటే ఒక దానికి ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది అనేది ఉంటుంది, మీకు ఆశ ఉందా? మీరు ఏదైతే చేస్తారో ఈ ఎఫర్ట్స్ అన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున రేపొద్దున రాబోయే ఎన్నికల్లో అది మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు? నాకు ఏం ఉపయోగపడుతుందో నాకు తెలియదు సార్. ఇప్పటిదాకా వ్యక్తిగతంగా ప్రజారాజ్యంలో ప్రజల గొంతుగా ఉన్నాను, టీఆర్ఎస్లో ప్రజల గొంతుగా ఉన్నాను, కాంగ్రెస్లో ప్రజల గొంతుగా ఉన్నాను. వ్యక్తిగతంగా నాకేమైనా లాభపడ్డదా అంటే నాకు తెలియదు. ప్రజలకు తప్పనిసరిగా ఉపయోగపడుతున్నాను నేను బలంగా నమ్ముతున్నా. చీప్ లిక్కర్కు వ్యతిరేకంగా, ఫర్ ఎగ్జాంపుల్, ఒక సింపుల్ ఎగ్జాంపుల్, చీప్ లిక్కర్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. పొన్నం ప్రభాకర్ గారు, నేను, భిక్షమయ్య గారు, ఇట్లందరం కలిసి, అద్దంకి నాయకర్. అండ్ ఇట్ పెయిడ్. గవర్నమెంట్ హ్యాస్ టు లిసన్ టు అస్. తచ్చుకుంటా ప్రభుత్వం చీప్ లిక్కర్ను క్యాన్సిల్ చేసింది. ఆర్టీఐ యాక్ట్కి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేసినాను. జిహెచ్ఎంసీ ఎక్స్ అఫీషియో మెంబర్ సంబంధించి హైకోర్టులో కేసు వేసినాను. సో చేసిన పోరాటానికి ఫలితం నాకు కనబడతా ఉంది. అది నాకు ఉపయోగపడుతుందా భగవంతుడికి తెలుసు. ప్రజలకు ఉపయోగపడుతుందా? ఎస్, ఐ థింక్ ఇట్స్ హెల్ప్ఫుల్. వాయిస్ ఆఫ్ ద పీపుల్గా, తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పుడు విధానాలను ఎత్తి చూపడంలో నేను సఫలీకృతమవుతున్నాను. వ్యక్తిగతంగా నాకేమైనా బెనిఫిట్ అవుద్దా అంటే ఐఎమ్ యెట్ టు గెట్ దాట్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్ యూ విల్ కంటిన్యూ యువర్ ఫైట్. ఇప్పుడు నేను సముద్రం మధ్యలోకి వచ్చేసాను సార్. నేను సో ప్రజారాజ్యం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలామంది మిత్రులు అన్నారు 8 నెలల తర్వాత కదా మళ్ళీ కార్పొరేట్ సెక్టర్కి వెళ్ళిపో అంటే, అప్పుడు లేదు నేను చిరంజీవి గారితో ఉండాలి, అన్నయ్యతో ఉంటా, కొట్లాడతా, నేను ఐ విల్ స్ట్రెంథన్ హిమ్ టు స్ట్రెంథన్ ద పార్టీ అని అట్లా ఉన్నాను. టీఆర్ఎస్లో ఉండగా ఒక స్టేజ్లో ఐ హ్యాడ్ అన్ ఆఫర్ టు గో అండ్ జాయిన్ హిటాచి యాజ్ ఎ గ్లోబల్ హెడ్ ట్రైనింగ్. అప్పుడు కేటీఆర్ ఉండి, అన్న ఎందుకు పోతావు, వద్దన్నా, అట్లా అని అట్లా. సో నవ్ ఐ హ్యావ్ నో ఆప్షన్, ఐ హ్యావ్ టు బీ ఇన్ ద వార్. నేను ఒకటే ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, నేను ప్రజా జీవితంలోకి రావటం భగవంతుడి సంకల్పం అని నేను బలంగా నమ్ముతున్నా. ఈ స్థాయిలో, ఇంత తక్కువ స్పాన్లో ఈ స్థాయిలో భగవంతుడు పెట్టడం అంటేనే నా నుంచి భగవంతుడు ఏదో కోరుకుంటున్నాడు. యూ హ్యావ్ టు డెలివర్ సంథింగ్ టు ద పీపుల్ అని అనుకుంటున్నాడు. కాబట్టి నేను ఇక్కడ ఉన్నా అనుకుంటున్నా. వెదర్ ఐ విల్ బీ బెనిఫిటెడ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. Whether I'll be ultimately successful or not, I don't know. But I will successfully use this voice for the sake of people. Question the government. Ensure that they work democratically. ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే కొట్లాడుతుందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజల గొంతుకుగా ఉండడమే ఒక ప్రస్థానం అనుకుంటా ఉన్నాను, అదే పోరాటం అనుకుంటా ఉన్నాను. ఐ విల్ కంటిన్యూ టు డూ. సో మీకు ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది రాజకీయాల్లో ఉండటానికి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. నేను నల్గొండ, ఎల్లారెడ్డిగూడెం అని నల్గొండ దగ్గర ఒక చెరగట్టు, ఎల్లారెడ్డిగూడెం, అక్కడ పుట్టాను. ఫాదర్ ఇస్ అ రిటైర్డ్ గవర్నమెంట్ డిప్యూటీ రిజిస్ట్రార్గా రిటైర్డ్ అయ్యాడు. స్టార్టెడ్ హిస్ కెరియర్ వెరీ మోడెస్ట్లీ అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ రిటైర్మెంట్ హీ బికేమ్ డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్. ఎ వెరీ సర్వీస్ ఓరియంటెడ్ మ్యాన్. ఈజ్ 73 నౌ. వెరీ సర్వీస్ ఓరియంటెడ్. పబ్లిక్ సర్వీస్ చేయాలన్న థాట్ను బీజం వేసినోడు ఆయనే నాకు. ఈ వాజ్ లైక్ దట్ ఆల్ అలాంగ్ ఇన్ హిస్ లైఫ్. ఎవరికో చదువు లేదు, ఫీజులు లేవంటే ఫీజులు కట్టేటోడు, ఇంట్లో అయినా తిండి లేకున్నా ఆడ మాత్రం ఫీజులు కట్టొచ్చేటోడు. అంటే ఆ యాటిట్యూడ్ ఉన్నటువంటి, అట్లా ఐ బీన్ నర్చర్డ్ లైక్ దాట్.
సో ఆ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినవాడిని. అండ్ మై వైఫ్ ఇస్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో, సన్ వచ్చేసి ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో మృణాల్ అని. గౌరీ నారాయణి మై డాటర్ వాజ్ అన్ 8th class భారతీ విద్యాభవన్. ఫ్యామిలీ సపోర్ట్, దే ఆర్ ఆల్సో సఫరర్స్ ఇన్ దిస్ గేమ్. అంటే ఒక లుక్రేటివ్ కార్పొరేట్ కెరియర్ నుండి కెరియర్లో ఉండి ఈ 8-9 సంవత్సరాలుగా నేను ఇంకా ఎదిగేవాడిని. అప్పుడే నేను ఒక టాప్ పొజిషన్లో ఉన్నవాడిని. 8-9 సంవత్సరాలు ఐ వుడ్ హ్యావ్ రియలీ గాన్ అప్ ఫర్దర్, చేంజింగ్ కపుల్ ఆఫ్ కంపెనీస్, ఐ వుడ్ హ్యావ్ రియలీ గాన్ అప్ మచ్ బిగ్గర్ పొజిషన్స్. పర్సనలీ దే ఫీల్ డిప్రైవ్డ్ ఆఫ్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. వాళ్ళకి చాలా విషయాల్లో డిస్కంఫర్ట్ ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటాయి, కాన్స్ట్రెయింట్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్టర్స్ టూ. సో will they be happy with me? I don't think they'll be happy with me. Can they do anything about it? They cannot do anything about it. They have to put up with whatever they're suffering now. So probably politics is a game of suffering. But yet you are deriving pleasure in politics. అంటే నాకు నేను అదే చెప్పాను కదా మీకు, ఇదేదో డివైన్ కార్యక్రమం అని నేను బలంగా నమ్ముతున్నా. భగవంతుడు ఒక ఆర్డినరీ, ఒక చిన్న కులంలో పుట్టినోడు, చిన్న పల్లెలో పుట్టినోడు, ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలోకి వెళ్ళి వచ్చినోడిని తీసుకొచ్చి రాజకీయ ప్రస్థానంలో ఇక్కడ దాకా తీసుకురావటము అనేటువంటిది ఏదో సంకల్పం, దైవశక్తి ఏదో ఉంది. ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఆ శక్తి నన్ను ఏదో పెద్ద స్థానంలో కూర్చోబెడుతుందా నాకు తెలియదు. లేదు, ఐ మే రిమైన్ యాజ్ సమ్వన్ టు ఫైట్. రాఘవులు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, జీవితంలో ఎమ్మెల్యే కాలే. నారాయణ ఉన్నాడు, జీవితంలో ఎమ్మెల్యే కాలే. బట్ దే ఆర్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. సో మేబీ ఐ విల్ ఆల్సో కంటిన్యూ లైక్ దట్. ఆర్ ఇఫ్ నాకున్న అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్కు, పనిచేసేటువంటి నైపుణ్యానికి ఆపర్చునిటీ వచ్చి గవర్నమెంట్లో పనిచేసే ఆపర్చునిటీ వస్తే గవర్నమెంట్లో పనిచేస్తాం. లేదు ప్రజల పక్షాన ఉండండి అంటే ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో పనిచేస్తాం. It all depends upon the people and the parties who use us. Unfortunately, as I told you, Indian politics is a commercial enterprise today. Very, very brutal reality ఇది. ఒక చిన్న కార్పొరేటరు, సర్పంచ్ ₹1 కోటి, 2 కోట్లు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత రాజకీయాలు చాలా విశృంఖలత్వానికి, చెడు సంస్కృతులకు పునాదులుగా మారిపోయినాయి. సో దాంట్లో మనం కూడా బందీలమే, మనం కూడా బాధితులమే. బట్ యెట్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ వే. ఓకే శ్రవణ్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.